ఈ ఆర్ఎం కిసాన్ సెంటర్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళాలి. అంతర్జాతీయంగా ఉన్నటువంటి కొత్త టెక్నాలజీలన్నీ ఇక్కడికి తీసుకొచ్చి రైతులకు పరిచయం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ ఆర్ఎం కిసాన్ సెంటర్ని స్థాపించడం జరిగింది. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో అటువంటి టెక్నాలజీని పూర్తి స్థాయిలో ఇక్కడికి తీసుకుని వచ్చి ఇక్కడ ప్రజలందరికీ కూడా కంటిన్యూస్గా శిక్షణ ఇస్తూ, అలాగే ఒక ల్యాబొరేటరీని ఏర్పాటు చేసి సాయిల్ టెస్టింగ్ కంటిన్యూస్గా చేస్తూ రైతుకు ఒక ప్రొడక్ట్ అమ్మటం కాదు, ఒక సర్వీస్ని, అంటే ఒక ప్రొడక్ట్తో పాటు దాని పూర్తి స్థాయి సర్వీస్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క సువిశాలమైనటువంటి ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ స్టేషన్ని డెవలప్ చేశారు. కొద్దిమంది కోసమో తన సొంతం కోసమో కాకుండా చుట్టుపక్కల రైతులందరూ కూడా బాగుండాలని చెప్పేసి వారికి కావాల్సిన పరిజ్ఞానం ఇవ్వడానికి ఈ రీసెర్చ్ సెంటర్ పెట్టారు. ఇంటర్నేషనల్ టైప్ ఉంది కృషి విజ్ఞాన కేంద్రం కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్ అటాచ్మెంట్ ఈ ఆర్ఎం కిసాన్ సెంటర్ కూడా ఆ టెక్నాలజీ ఎక్స్చేంజ్తో మొత్తం ఆ ఇన్ఫర్మేషన్, ఆ రీసెర్చ్ మెటీరియల్ అంతా కూడా ఇక్కడ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా రాజశేఖర రెడ్డి చేయాల్సింది ఏమంటే, మనకు ఎక్స్పోర్ట్ పోవడానికి ఏమేమి చేయాలో చేసేదానికి ఆయన సహకారం ఉంటే నేను కూడా పెట్టుబడి పెట్టి నీతో పాటు వ్యాపారం చేయడానికి సిద్ధంగా ఉంటే ఎన్ని కోట్లైనా. ముందుగా వేదికను అలంకరించిన గౌరవ కడప జిల్లా కలెక్టర్ గారు శ్రీ చెరుకూరి శ్రీధర్ గారికి, మన కమలాపురం శాసనసభ్యులు శ్రీ పుత్త చైతన్యరెడ్డి గారికి, అలాగే టీడీపీ జిల్లా అధ్యక్షులు మన పుత్త నరసింహారెడ్డి అన్న గారికి, జేడీఏ గారికి, డిహెచ్ఓ గారికి, ఆర్డీఓ గారికి సాదర స్వాగతం. ముందు కూర్చున్నటువంటి అశేష రైతు సోదరులకి ఆర్ఎం కిసాన్ సెంటర్ తరఫున స్వాగతం తెలియజేస్తున్నాను. 2023లో ఈ ఆర్ఎం కిసాన్ సెంటర్ని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు కూడా ఇంతకంటే ఎక్కువగా మూడింతలు, దాదాపు 3500 మంది రైతులతో ప్రారంభోత్సవం చేశాము ఇక్కడ. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి నెల కొన్ని వందల మంది రైతులకు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తూ, ఉచితంగా ట్రైనింగ్ ఇస్తూ, వాళ్ళకి భోజన వసతి కూడా ఉచితంగా కల్పిస్తూ ముందుకు సాగుతున్నాము. నా ముఖ్య ఉద్దేశం ఈ ఆర్ఎం కిసాన్ సెంటర్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళాలి. అంతర్జాతీయంగా ఉన్నటువంటి కొత్త టెక్నాలజీలన్నీ ఇక్కడికి తీసుకొచ్చి రైతులకు పరిచయం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ ఆర్ఎం కిసాన్ సెంటర్ని స్థాపించడం జరిగింది. ముఖ్యంగా ONBA అంటే సేంద్రియ మరియు పోషక పదార్థాల సమతుల్య వ్యవసాయం ఒక కాన్సెప్ట్ని మనం ప్రవేశపెట్టడం జరిగింది. ఆ కాన్సెప్ట్ గురించి ఇక్కడ ప్రత్యక్షంగా క్రాప్స్ చూపించి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక ముందడుగు వేద్దాం అన్న ఉద్దేశంతో కృషి విజ్ఞాన కేంద్ర బారామతి మన దేశంలో మొట్టమొదటి కృషి విజ్ఞాన కేంద్రం అది శరత్ పవార్ గారిచే స్టార్ట్ చేయబడింది. అక్కడ దాదాపుగా 300 ఎకరాల్లో అనేక రకాల క్రాప్స్ మీద, జంతువుల మీద, అంటే పశుపోషణ కావచ్చు, క్రాప్స్ కావచ్చు, తర్వాత చేపల పెంపకము, కోళ్ళ పెంపకము, మేకల పెంపకము, అన్నిటి మీద ఫుడ్ ప్రాసెసింగ్ అన్నిటి ఉన్నాయి అక్కడ. సో వారితో మనము ఈరోజు సాంకేతిక సమాచార పరస్పర సహకార ఒప్పందం చేసుకోబోతున్నాము. సో అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ మొత్తం మన ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి, తెలుగు రైతులకి అందరికీ పరిచయం చేయాలి. ఇక్కడ ఇంకా అన్ని చాలా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది. ఆ ఉద్దేశంతో కృషి విజ్ఞాన కేంద్రంతో మనం టెక్నికల్ కొలాబరేషన్ చేసుకోవడానికి సదవకాశం లభించింది. అది కూడా ఎటువంటి లావాదేవీలు లేకుండా వారికి కానీ, కేవీకే వారు కానీ, మన వైపు నుంచి కానీ పరస్పరం టెక్నాలజీ షేర్ చేసుకోవడానికి ఈ అవగాహన ఒప్పందం జరుగుతున్నది. ఆ సందర్భంగానే
నేను కలెక్టర్ గారిని ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేశాను, సార్ మీరు వస్తే ఈ కార్యక్రమం గొప్పగా చేస్తామని చెప్పేసి. మన విన్నపాన్ని మన్నించి వారు వచ్చినందుకు మనందరి తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కేవీకే వాళ్ళు మనతో టెక్నికల్ టైప్ రావడానికి కారణం, గత సంవత్సరం లైవ్ డెమో ప్లాట్స్లో నేను కనిపెట్టినటువంటి ఓఎన్బిఏ అనే ఒక అగ్రికల్చర్ ప్రాక్టీస్ని అక్కడ డెమో ప్లాట్స్గా పెట్టాం. ఒక అగ్రికల్చర్ పద్ధతి గురించి, ప్రొడక్ట్స్ గురించి కాకుండా 5 ప్లాట్స్ పెట్టాను. మీరు కొంతమంది వీడియోలు కూడా చూశారు ముందు రైతులందరూ. సో అక్కడ ఉన్నటువంటి వందల ప్లాట్స్లో ఈ 5 ప్లాట్సే ఫస్ట్ ప్లేస్కి వచ్చాయి. వాళ్ళు చాలా అప్రిషియేట్ చేసి మనకి ఈవెన్ సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మొదటి స్థానంలో మనం నిలిచారు. సో అప్పటి నుంచి వాళ్ళు మనం కనిపెట్టినటువంటి ఈ ఓఎన్బిఏ టెక్నాలజీని వాళ్ళు తీసుకోవడానికి, వాళ్ళు అక్కడ రైతులకి అందరికీ ఇంట్రడ్యూస్ చేయడానికి, ప్లస్ కేవీకే బారామతిలో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు మనతో. అదే సమయంలో మనకు వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ ఇక్కడ తీసుకురావాలనే ఉద్దేశంతో నేను అడిగాను రిటర్న్గా మాకు టెక్నాలజీ కావాలి మీ దగ్గర ఉన్నదని అడిగాను. సో దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. చైర్మన్ గారు, వాళ్ళ సిఇఓ గారు అందరితో మీటింగ్స్ అయిపోయి వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో ఇది పరస్పర సాంకేతిక సమాచార ఒప్పందం. ఈ ఒప్పందం ఈ ఆర్ఎం కిసాన్ సెంటర్ని మరింత ముందుకు తీసుకెళ్ళి అంతర్జాతీయంగా గుర్తింపు పొందేలా చేస్తుందని భావిస్తున్నాను. ఈ ఆర్ఎం కిసాన్ సెంటర్ని అందరూ సద్వినియోగం చేసుకొని పరిపూర్ణమైనటువంటి వ్యవసాయ పరిజ్ఞానాన్ని పొంది కొత్త టెక్నాలజీని ఒడిసి పట్టుకొని మన ఉత్పత్తుల్ని అధికంగా పండించడమే కాకుండా వాటిని విదేశాలకు ఎలా పంపాలి అన్న ఒక పరిజ్ఞానాన్ని మనం సంపాదించుకోగలిగితే మనం ముందడుగు వేయగలుగుతాము. మనం ఇల్లు మన తోట వరకే పరిమితమైతే ఎప్పటికీ మనం ముందుకు సాగలేము. మన ఉత్పత్తులు ప్రపంచ దేశాలు దాటిపోవాలి. అంటే మన దేశ ఎల్లలు దాటిపోతేనే మనం బాగుపడతాము. అంతవరకు మనం లాభాలు గడించలేము. దానికోసమే ఇక్కడ ఈ కొత్త టెక్నాలజీని తీసుకురాబోతున్నాము. సో దాని గురించి మళ్ళీ వివరంగా మీకు చెప్పడం జరుగుతుంది ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో. ఇవన్నీ ఒక 2-3 సంవత్సరాల్లో ఇక్కడ ఖాళీగా ఉన్న ఈ ప్రదేశం అంతా కన్స్ట్రక్షన్స్ వచ్చేస్తాయి. పాలీ హౌస్లు, తర్వాత గ్రాఫ్టింగ్, వెజిటబుల్స్ కూడా ఇప్పుడు గ్రాఫ్టింగ్ చేసి ఇవ్వడము, అంటే 6 నెలలు వచ్చే పంటని 2 సంవత్సరాల వరకు తీసుకెళ్ళడము, వెజిటబుల్స్, కూరగాయలు ఇవన్నీ. సో అటువంటి టెక్నాలజీ అన్నీ ఇక్కడికి రాబోతున్నాయి. రకరకాల మేకలు, గొర్రెలు అన్నీ ఇక్కడ పెంపకం ఎలా చేయాలి, తేనెటీగల పెంపకం ఎలా చేయాలి, ఇవన్నీ ఇక్కడ మనం ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. ఒక 2-3 సంవత్సరాలు పడుతుంది. ఒక్కొక్కటిగా ఇక్కడ స్టార్ట్ చేస్తూ పోతాము. కరెక్ట్గా ఒక 3 సంవత్సరాలకి కేవీకే బారామతిలో ఏమున్నాయో అవన్నీ ఇక్కడ ఉంటాయి. అంటే కేవీకే బారామతి 30 సంవత్సరాల కిందట స్టార్ట్ అయింది. ఆ 30 సంవత్సరాల కిందట నుంచి వాళ్ళు చేసుకుంటూ వచ్చిన ఆ డెవలప్మెంట్ అంతా ఇక్కడ ఇంకొక 3 సంవత్సరాల్లో ఫుల్ ప్లెడ్జ్గా ఇక్కడ పెట్టాలన్నదే నా ఉద్దేశము. సో దానికోసం నేను ఇప్పటి వరకు ఇంకా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కోరలేదు. కానీ నేను కలెక్టర్ గారిని సంప్రదించినప్పుడు వారంతటా వారే మీరు ముందుకు తీసుకెళ్ళండి, మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే ఇన్సెంటివ్స్ కాకుండా నేను ప్రత్యేకంగా నా పరిధిలో నాకు ఎంత పాసిబిలిటీ ఉందో నేనే మీకు సహకరించి ఇన్సెంటివ్ ఇంకొంచెం పెంచి ఈ పాలీ హౌస్లు ఇవన్నీ చేయడానికి సహకరిస్తాను, మీరు ముందుకు వెళ్ళిపోండి అని ఆయనంతటా వారే చెప్పారు. చాలా సంతోషం సార్ మీరు అలా చెప్పినప్పుడు. నాకు నిజంగా నేను అప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు దాదాపు మాకు 10 నిమిషాలు దొరికితే చాలనుకున్నాను. కానీ తెలియకుండానే నన్ను సార్ 1 అవర్ కూర్చోబెట్టారు. వ్యవసాయం గురించి మాట్లాడారు. అప్పుడు నా ఎదురుగా ఉన్నది కలెక్టర్ కాదు, ఫార్మర్ అని అనుకున్నాను నేను ఆ సమయంలో. సో అంత బాగా అగ్రికల్చర్ గురించి మాట్లాడడము, వారు కూడా పెద్దగా వ్యవసాయం చేస్తారు. సో అందువల్ల ఆయనకి వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉంది. అలాగే మన ఎమ్మెల్యే గారికి చెప్పనవసరం లేదు, దాదాపు 300 ఎకరాల పైన వ్యవసాయం వారు చేస్తున్నారు. సో ఇద్దరు వ్యవసాయం మీద మక్కువ ఉన్న వాళ్ళు స్టేజ్ పైన ఉన్నారు. ఈ ఆర్ఎం కిసాన్ సెంటర్ మరింత ముందుకు పోవడానికి మీ సహాయ సహకారాలు కావాల్సి ఉంది సార్. సో దయవుంచి కొంచెం ప్రభుత్వం నుంచి కూడా సహకారం అందిస్తే ఈ రీసెర్చ్ సెంటర్ని మరింత ముందుకు వేగంగా తీసుకెళ్ళి నేను రైతు సోదరులందరికీ ఈ పరిజ్ఞానాన్ని త్వరగా చేరవేయడానికి నాకు అవకాశం ఉంటుంది. ఇంకా ఎక్కువ సమయం లేదు. సో మనకు అతిథులు మాట్లాడవలసి ఉంది కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. I request Sri Ravichandra Garu, Kadapa District Horticulture DHO, to speak a few words on this occasion. ముఖ్యంగా మన జిల్లా ఉద్యాన పంటల్లో రాష్ట్రంలోనే 2వ స్థానంలో ఉంది. అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే జీవీఏలో 11,000 కోట్ల రూపాయలు దాదాపుగా మన ఆర్థికాభివృద్ధికి మన జిల్లాకి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ అరటి, చీని, పసుపు, నిమ్మ,
వంటి కమర్షియల్ పంటలతో పాటు పూలు, క్రైసాంతం ఇలాంటి పంటలు పండిస్తున్నాము. ఈ విధానంలో రైతు సోదరుల యొక్క శ్రేయస్సు కోసం ఎంతో ఆయన కృషి చేస్తున్నారు. ఇక్కడ ఈ రీసెర్చ్ సెంటర్ను కూడా స్థాపించడం జరిగింది. దీనిలో భాగంగా మేము రైతు పండగని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చేద్దామనుకున్నప్పుడు ఈయన్ని కలవడం జరిగింది. వారు రైతు బాంధవులాగా ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చి నేను కూడా కంట్రిబ్యూట్ చేస్తానని చెప్పడం జరిగింది. ఈరోజు ఈ సదవకాశం కూడా వచ్చింది. మన పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. సో ఆయనకి అందరికి కూడా నా నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. తదుపరి కడప జిల్లా వేడి అగ్రికల్చర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ సమావేశం ఏర్పాటు చేయటం చాలా సంతోషం. ఈనాటి వ్యవసాయం, ఉద్యాన శాఖల్లో కడప డిస్టిక్లో మన రైతులకు సాంకేతిక మీద ఇలా ప్రాక్టికల్గా నిర్వహించటం మంచిది. మరి బయోటెక్ వారు ఇప్పుడు మన స్టాల్లో చూపించారు. వాటర్ సాల్యుబుల్ కానీ మరి ఎన్పీకే ప్లస్ మైక్రోన్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా కొత్తగా తయారు చేశారు. చాలా సంతోషం సార్. మన జిల్లాలో వ్యవసాయ రంగంలో ముఖ్యంగా మనకు కెనాల కింద వరి పంట, తర్వాత వేరుపొందాలు మన రైతాంగానికి రీచ్ అయ్యి మన రైతాంగానికి అభివృద్ధికి ప్రతి ఒక్క రైతు నికరాదాయం పెరగాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతిభ బయోటెక్ గారి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. కృషి విజ్ఞాన కేంద్ర భారామతి మహారాష్ట్ర తరఫున విచ్చేసిన వ్యవసాయ శాస్త్రవేత్తలు మహేష్ యాదవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఐ రిక్వెస్ట్ శ్రీ మహేష్ యాదవ్ గారు టు స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్ ఆన్ దిస్ అకేషన్. फर्स्टली थैंक टू ऑल ऑफ यू. आपने हमें ये इनवाइट किया. इतने बड़े पैमाने में लोग यहाँ आए. जनरली देखेंगे तो खेती का प्रोग्राम होता तो लोग आते नहीं है, लेकिन फर्स्ट टाइम ऐसा देख रहे हैं कि खेती का प्रोग्राम है और इतने सारे लोग उसमें लेडीज़ जेंट्स से सब इकट्ठा हुए. सो इट्स इज़ हमारे लिए गर्व की बात है जो हम इतने दूर से यहाँ आए, आप हमसे मिलने के लिए यहाँ तक चले आए. केवी के बारामती का सर बार बार जिक्र कर रहे. मैं आपको बताना चाहूँगा सर खाली 2 बार केवी के बारामती आए, लेकिन उनके लिए मन में आपके लिए जो काम करने की इच्छा है सर के मन में काम करने की जो इच्छा है फार्मर के प्रति, जो अपने राइतूस हम बोलते हैं उनके प्रति, वो बहुत बड़ी है. हमने 2 बार उनके साथ बातचीत की. हमें ऐसे लगा कि ही इज़ द वन दैट कैन चेंज द स्ट्रक्चर देन द फार्म इन द आंध्र प्रदेश. हमने जब कल से ट्रैवलिंग चालू किया था तो हमें लगा था कैसा होगा, हम जा रहे हैं अच्छा होगा नहीं होगा, लेकिन जब हम यहाँ आए ये पूरा फार्म देखा तो दिस इज़ द बेस्ट डेमोन्स्ट्रेशन फार्म इन द आंध्र प्रदेश. हम यूनिवर्सिटी में जाते, कई रिसर्च सेंटर में जाते, केवीके में जाते, लेकिन सर ने खुद इनिशिएटिव लेके इतना अच्छा फार्म डेवलप किया है और वी आर पॉजिटिव टू वर्क विद देम. हम यहाँ से आगे जितना सारा काम करेंगे तो उसके लिए वी आर ऑलवेज विद देम. एज अ इंटरनेशनल अवार्ड विनिंग केवीके हम 1992 से काम कर रहे हैं, लेकिन वो पाने के लिए जो मेहनत हमने ली थी वो आज सफल हो गई. ऐसे हमें यहाँ के लग रहा है और वी आर पॉजिटिव टू वर्क विथ प्रतिभा बायोटेक एंड RM किसान सेंटर बिकॉज इन द फ्यूचर ये जितना सारा फार्म है वो हम अच्छी तरह से डेवलप करेंगे. सर का सपोर्ट लगेगा, MLA सर का लगेगा, कलेक्टर सर का लगेगा, क्योंकि उनके सहयोग के बिना ये हो नहीं सकता. सो इट्स माई प्लीजेंट रिक्वेस्ट टू ऑल ऑफ you become support for this event and activity because world's best and latest technology हम यहाँ शोकेस करने वाले. जितने सारी एग्री अलाइड इंटरप्राइज रहेगा, पोल्ट्री का रहेगा, फिशरी का रहेगा, डेयरी का रहेगा, गोट फार्मिंग का रहेगा, हॉर्टिकल्चर का रहेगा, तो सबसे बेस्ट और सबसे अच्छे वाले प्लॉट से हम यहाँ डेमोन्स्ट्रेट करेंगे ताकि साल भर लोग यहाँ आ सके, वो देख सके, उसका ट्रेनिंग वो यहाँ ले सके और अपने फार्म में वो जाके फिर रिप्लिकेट कर सके ताकि जो उनकी आमदनी है वो आमदनी बढ़ जाएगी और उनको खेती में अच्छा मुनाफा होगा. थैंक यू सर. थैंक यू ऑल ऑफ यू. శ్రీ సంతోష్ సోపాన్ గారు KVK बारामती टू स्पीक a few words on this occasion. अभी मेरे साथी ने हमारे फार्म मैनेजर महेश यादव सर ने जो बताया कि RM किसान सेंटर हम कल ही आए थे. हमने कल पूरा फार्म देखा और आज इस प्रोग्राम में आए हुए हमारे कलेक्टर साहब, आए हुए TDP के डिप्टी पर्सन और एग्रीकल्चर डिपार्टमेंट, स्टेट डिपार्टमेंट और नेशनल एग्रीकल्चर डिपार्टमेंट के सब साथी और यहाँ इतने आए सब किसान भाई. जैसे मेरे साथी ने बताया कि
हमारे कृषि विज्ञान केंद्र का पहले सर हमने एक वीडियो देखा, पहले आप आने से पहले थोड़ा टाइम था तो हमने एक वीडियो दिखाया उनको, तो हमारा फार्म देखा उन्होंने, और बाकी के आपके भी जो हमारे प्रतिभा बायोटेक के भी काम है उनका भी वीडियो देखा, और ये देख के ऐसा लग रहा है, और इतने किसान यहाँ पे आए हैं तो आपका हमारा यहाँ का जर्नी बहुत अच्छा होने वाला है ऐसा लग रहा है, क्योंकि हमारा तो फर्स्ट इंस्टीट्यूट है जिसका 55 ईयर्स हुआ है और हमारा केवीके का 35 ईयर्स हुआ है, और उसमें हमने शुरू में हमको बहुत टाइम लगा था डेवलप करने में, लेकिन कल से हमने जैसे ये फार्म देखा है वैसे लग रहा है कि आपका स्पीड थोड़ा सा हमसे ज़्यादा है सर। तो राजशेखर रेड्डी सर जैसे दोपहर आए थे तो उन्होंने जो सितंबर 2025 में हमारे यहाँ केवीके देखने आए थे, और उन्होंने देखा कि यहाँ एग्जीबिशन हो रहा है, तो कृषक करके हमारा एग्जीबिशन है वो होता है नेशनल लेवल का, वो एग्जीबिशन का बारे में उन्होंने बात हमसे जानकारी ले ली, और वह एग्जीबिशन में स्पॉन्सर हो गए, वो प्रतिभा बायोटेक कंपनी स्पॉन्सर हो गई, और उन्होंने वहाँ का इतना अच्छे अच्छे सीड्स लाए थे उनका बायो टेक्नोलॉजी का, वो बहुत सी टेक्नोलॉजी वहाँ पे दी थी। और कलेक्टर साहब अभी खेत बचाओ अभियान चल रहा है देश में, और वो गवर्नमेंट का काम है, लेकिन प्राइवेट कंपनी जो गवर्नमेंट का काम कर रही है जैसे प्रतिभा बायोटेक कंपनी है, क्योंकि उन्होंने उनका जो ऑर्गेनिक फार्मिंग का बायोलॉजिकल फार्मिंग का काम चल रहा है वो सब अच्छा है, और वो काम वही प्राइवेट कंपनी इतने अच्छे से कर रही है। लेकिन जब रेड्डी साहब हमारे यहाँ आए थे तो उन्होंने कुछ जो हमको दिया था कि हम यहाँ पे जो काम करना चाहते हैं उसमें से उन्होंने दिया था यूज ऑफ AI इन एग्रीकल्चर। तो उसमें हमारा क्या है, हमारा इंटरनेशनल लेवल पे कोलैबोरेशन है, उसमें ऑक्सफोर्ड यूनिवर्सिटी के साथ हमारा कोलैबोरेशन है, और माइक्रोसॉफ्ट कंपनी उनके साथ हमारा कोलैबोरेशन है, और उनकी टेक्नोलॉजी पूरी हमने बारामती में लाई है, और वही टेक्नोलॉजी आपके यहाँ भी आएगी। कुछ परिणामे पे यहाँ पे शुरुआत हुई है, वही टेक्नोलॉजी हम यहाँ लाने के लिए किसानों के साथ काम करेंगे। उसके साथ में उन्होंने बोला था वेजिटेबल का ग्राफ्टिंग का भी हमारा इनोवेशन है। हमारे केवीके देखने के लिए हमारे प्राइम मिनिस्टर भी आए थे, श्री मोदी साहब जी, तो उन्होंने भी एक बार वो हमारा केवीके देख के गए थे, और वहाँ पे इनोवेशन किया था। इंडोडेज प्रोजेक्ट का हमारा था वो वेजिटेबल पे, तो वो प्रोजेक्ट में वेजिटेबल का ग्राफ्टिंग टेक्नोलॉजी है, उसमें ज़्यादा यील्ड है और किसानों को ज़्यादा मुनाफा मिलता है। तो वही टेक्नोलॉजी हम यहाँ पे भी शुरू करने वाले हैं कुछ दिनों में। कुछ किसानों के लिए वहाँ पे एग्जीबिशन दिखाने के लिए हम लेके जा रहे हैं। हम कल रेड्डी साहब से बात हुई थी हमारी, उसके साथ में हाइड्रोपोनिक्स टेक्नोलॉजी है, सॉइललेस एग्रीकल्चर, वो भी हमारे यहाँ अच्छे काम चल रहे हैं। पायलट प्रोजेक्ट हमने किया था और उसमें भी अच्छा रिजल्ट आ रहा है, और अभी अर्बन फार्मिंग आ रहा है तो उसमें भी वो काम कर रहा है। तो उसमें हम काम उसमें भी आपके कंपनी के लिए काम करने वाले हैं। उनके साथ में एरोपोनिक्स टेक्नोलॉजी है, बाद में उसमें ग्रो बैग वगैरह अलग अलग टेक्नोलॉजी है उसमें हम देने वाले हैं। पॉली हाउस में अलग अलग टेक्नोलॉजी है, उसमें एग्रीकल्चर में रोबोट्स आए, अभी आपने इनॉग्रेशन में देखा होगा वो, तो वो भी रोबोट में हम काम कर रहे हैं। और उसके साथ में एनिमल हस्बेंड्री, डेयरी साइंस, उसमें भी बहुत सा काम हमने उधर किया, वैसा ही काम हम इधर भी करेंगे। और फिशरी का हो या बी कीपिंग का, ऐसे बहुत सा एक्टिविटी या करने के लिए बहुत चांसेस है। तो किसान इतने इंटरेस्ट से आ रहे तो हम भी इतने इंटरेस्ट से आएंगे, और ये कंपनी इतना अच्छा काम करे तो राजशेखर रेड्डी साहब के लिए, क्योंकि इतना काम प्राइवेट कंपनी के लिए कहीं पे नहीं करती, तो राजशेखर सर के लिए आप सब एक बार तालियां बजा के उनको प्रोत्साहित कीजिए, क्योंकि वो आगे भी आपके साथ जुड़े और आपके लिए बहुत अच्छा काम करे। इसलिए मैं उनको शुभेच्छा देता हूँ। और आपकी कुछ समस्या होगी तो हम यही है अभी 2-3 घंटे, तब आपके साथ बात हो सकती है। किसी को अगर कुछ समस्या के लिए बात करना है हमारे साथ तो आप कर सकते हैं। ये चांस हमको दे दिया रेड्डी सर ने, और ये सब इतना अच्छा प्रोग्राम यहाँ पे लगाया, तो सबका भी मैं आभारी हूँ, और मैं यहाँ पे रुकता हूँ। धन्यवाद सर, थैंक यू। ప్రభుత్వం తరపున ఇక్కడ ఎరంపల్లి అంటే వేంపల్లి రోడ్ నుంచి ఎరంపల్లి, పోచిరెడ్డిపల్లి, బుసిడిపల్లి, కొమ్మదిట్ట రోడ్ వెళ్తుంది. ఆ రోడ్డు ప్లస్ ఇక్కడ పులిందల రోడ్డు ఉంది. ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ పాలగిరి నుంచి పోచిరెడ్డిపల్లికి మీరు మాకు ఒక బీటీ రోడ్డు వేస్తే ఫార్మర్స్కి రావడానికి, అక్కడి నుంచి రావాలన్నా వాళ్ళు మళ్ళీ అంతా తిరుక్కొని పాలగిరి క్రాస్ నుంచి రావాల్సి వస్తుంది. సో ఇక్కడ వాళ్ళు పల్లెల్లో అడుకోవాలన్నా మొత్తం వీరనాయనపల్లి అన్నీ తిరుక్కొని పోవాల్సి వస్తుంది. ఈ ఒక్క 1.8 కిలోమీటర్ ఉంటుంది సార్. దయవుంచి మీరు మాకు బీటీ రోడ్ శాంక్షన్ చేసి వేస్తే ఇక్కడ మాకు రవాణా ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా జీపీఎస్లో వెహికల్స్ చూపించినా కూడా అటువైపు చూపిస్తున్నా అక్కడ వచ్చేసి పోచిడిపల్లి వంకల్లో ఇరుక్కుపోతున్నాయి లారీలు, వాళ్ళకి తెలియక వస్తున్నారు.
అక్కడ ఇరుక్కుపోతున్నారు. దయవుంచి మాకు ఈ బీటీ రోడ్డుని శాంక్షన్ చేయాల్సిందిగా కోరుచున్నాము. మా ఆర్ఎం కిసాన్ సెంటర్ తరఫున కలెక్టర్ గారికి మరియు ఎమ్మెల్యే గారికి ఇది మా విన్నపము. ప్రధానంగా రాజశేఖర రెడ్డి చేయాల్సింది ఏమంటే మనకు ఎక్స్పోర్ట్ పోవడానికి ఏమేమి చేయాలో చేసేదానికి ఆయన సహకారం ఉంటే నేను కూడా పెట్టుబడి పెట్టి నీతో పాటు వ్యాపారం చేయడానికి సిద్ధంగా ఉంటే ఎన్ని కోట్లైనా. మన రైతులకు మేలు జరగాలంటే మనం చేయాల్సింది మనం రేటు వచ్చేదానికి మనకు చేయాలి. పండిస్తున్నారు, ఒకవేళ ఎప్పుడైనా వాతావరణం సరిగా లేనప్పుడు పంటలు తక్కువ పడినా కూడా దానికి తగినట్టు మనం పెట్టుకుంటే నష్టపోకుండా రైతు. మన ఉల్లిగడ్డలు వేస్తున్నారు పోయినసారి, అందరూ నష్టపోయినారు. అదే స్టోరేజ్ పెట్టుకున్న దానికి మన దగ్గర ఉండి దాని అంతా చేయగలిగితే రైతు నష్టపోకుండా ఉంటారు. అలాగే దాంట్లో మన కలెక్టర్ గారికి కూడా చాలా ఇంట్రెస్ట్ అగ్రికల్చర్ మీద. గతంలో మేము రోజు మాట్లాడుతానే చేస్తానే కూడా ఆయన కూడా డ్రాగన్ ఫ్రూట్ పెట్టి ఎకరాకు 6.5 లక్షల రూపాయలకు అమ్మినాడు. ఒక ఎకరా ఆయన 12 ఎకరాలు పెడితే 78 లక్షల రూపాయలు మన కలెక్టర్ గారు హైదరాబాద్ దగ్గర వాళ్ళ ఊరి దగ్గర పెట్టి చేస్తున్నారు. కాబట్టి మేమంతా కోరేది మనం ఎక్స్పోర్ట్కి ఏం చేయాలి, ఎట్లా చేయాలి. మనం ఇటు మెడ్రాస్ పోతే సరిగా పోలేకపోతున్నాం. మనకి ఇటు మ్యాంగ్లూరు కానీ మ్యాంగ్లూరు దగ్గరగానే ఉంటుంది. మంగళూరు పోర్టుకు పోయేసి మనం పెట్టేటట్టుగా ఏర్పాటు చేసేస్తే మనకు కొన్ని గంటలు అదే మెడ్రాస్ కంటే అట్లా చుట్టూ తిరిగి రావాలి. మనకు పోయేది ఎక్కువ, మన పంటలు ఎక్కువ గల్ఫ్ కంట్రీస్కే పోతాయి. కాబట్టి దాన్ని మనము ఎలా చేస్తే బాగుంటుంది, ఏమేమి చేస్తే ఒకవేళ గవర్నమెంట్ పెట్టకపోని మనమంతా ఎంతైనా 10 కోట్లు కానీ 20 కోట్లు కానీ 30 కోట్లు పెట్టుబడి మనం పెట్టి మన రైతులకు మేలు చేయడానికి ఏమేమనేది ఒకసారి నువ్వు ఇప్పుడు చెప్పేది కాదు. ఇది ఏదో నేను మా ఫోన్లో మాటలు చెప్పినా అవుతుంది అనేది కాదు. మనం ప్రాక్టికల్గా చూసేసి దాని మీద నువ్వు శ్రద్ధ పెట్టి చేయగలిగితే మేము కూడా దానికి తోడ్పాటుగా ఉంటామని తెలియజేస్తూ అందరికీ చెప్పాల్సిన కలెక్టర్ గారు బాగా చెప్తారు. కలెక్టర్ గారు దాని మీద మంచి అవగాహన ఉంది. మన పంటల మీద దీంట్లన్నిటి మీద ఇవి కూడా చేస్తున్నారు. మేము కూడా బాగానే తోటలు చేస్తున్నాం, కానీ మాకు ప్రాక్టికల్గా మేము అంత ముందుకు ఆయన మీరు చెప్పినట్టు చేయలేకపోతా ఉన్నాం. దానికి ప్రాబ్లం కూడా మాకు కూడా అక్కడ ఉండే మా వాళ్ళు ఇక్కడ ఉండి పని చేసే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. లేబర్ ప్రాబ్లం కూడా దానికి తగినట్టు మీరు చెప్పినట్టు చేయాలంటే ప్రాబ్లం కూడా తక్కువ ఉంది. దీనికి తోడు మేమంతా మాకు ఒక మేనేజర్ని పెట్టుకుంటే పాపం అతనే కష్టపడుతుంటాడు. ఒక 500 ఎకరాలు 600 ఎకరాలు చూస్తాడు ఒక ఆయన. ఆ మేనేజర్ ఓబోయ్ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, చూడడానికి వచ్చినాడు ఇక్కడికి. కాబట్టి మీరు చెప్పింది కొంచెం ఆలోచన చేయాలని కోరుకుంటూ అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఆర్ఎం కిసాన్ సెంటర్ ప్రతిభా బయోటెక్ గారి రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఆర్ఎం కిసాన్ సెంటర్కి మరి కృషి విజ్ఞాన కేంద్ర బారామతి వారికి పరిజ్ఞానం టెక్నాలజీ ఎక్స్చేంజ్ కదనా ఎగ్జాక్ట్గా చెప్పాను, టెక్నాలజీ ఎక్స్చేంజ్ అండ్ రీసెర్చ్ ఎక్స్చేంజ్ కార్యక్రమానికి ఇక్కడ ఏర్పాటు చేసి దానికి ఇన్వైట్ చేసిన రాజశేఖర రెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ గారికి, నరసింహారెడ్డి గారికి, అగ్రికల్చర్ జేడీ హార్టికల్చర్ జేడీ పులివెందుల ఆర్డీఓ గారు, సైంటిస్ట్ ఫ్రమ్ మహేష్ గారు, సంతోష్ గారు, ఇక్కడికి వచ్చిన రైతులు సోదర సోదరిమణులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాను. ఇలాంటి కార్యక్రమాలు చాలా అరుదుగా జరుగుతాయి. ఎందుకంటే చాలా ఇంట్రెస్ట్తో చేయాల్సిన పనులు. కొద్దిమంది కోసమో తన సొంతం కోసమో కాకుండా చుట్టుపక్కల రైతులందరూ కూడా బాగుండాలని చెప్పేసి వారికి కావాల్సిన పరిజ్ఞానం ఇవ్వడానికి ఈ రీసెర్చ్ సెంటర్ పెట్టారు. దానికి ఇందాకే చెప్పారు, ఇంటర్నేషనల్ టైప్ ఉంది కృషి విజ్ఞాన కేంద్రం కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్ అటాచ్మెంట్ ఈ ఆర్ఎం కిసాన్ సెంటర్ కూడా ఆ టెక్నాలజీ ఎక్స్చేంజ్తో మొత్తం ఆ ఇన్ఫర్మేషన్ ఆ రీసెర్చ్ మెటీరియల్ అంతా కూడా ఇక్కడ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. ఇది మన ప్రజలు మన రైతులందరూ కూడా పూర్తిగా వాడుకోవాలని కూడా మిమ్మల్ని అందరూ కోరుకుంటా ఉన్నాం. ఇందాక నాన్నగారు చెప్పినట్టు అంటే ఈరోజు కాదు రోజు కూడా చెప్తా ఉన్నారు, పొలాల్లోకి వచ్చి పని చేసే వాళ్ళు తక్కువయ్యారు. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ చదువు ఎక్కువ అవుతుంది, చదువు తగ్గట్టు ఉద్యోగాలు పోతూ ఉన్నారు. అలాగే కష్టం ఎక్కువ ఉంది కాబట్టి ఇంత కష్టపడాలనే వాళ్ళు కూడా చాలామంది తగ్గిపోతారు. సో రైతులైతే మన భూములు మనం చేసుకోక మానదు కాబట్టి
టెక్నాలజీ అనుసంధానం చేసుకోవాల్సిందే. ఇప్పుడు టిల్లర్ కొట్టాలి, తోటల మధ్యలో టిల్లర్ కొట్టాలి అని అంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ కాకుండా మనమే కొట్టుకునేదానికి యంత్రాలు తయారు చేస్తూ ఉన్నారు. మందు కొట్టుకోవడానికి అంటే మనం దాంతోపాటు తిరిగి కొట్టకపోయినా ఒక చోట నిల్చొని రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేస్తూ చేసుకోవడానికి డ్రోన్స్ వచ్చినాయి, గడ్డి కొట్టే మిషన్స్ కానీ అన్ని రకాలు కూడా టెక్నాలజీ అందుబాటులోకి వస్తూ ఉంది. ఆ టెక్నాలజీ ఎలా వాడుకోవాలి, ఎంత మెరుగ్గా వాడుకోవాలి అనేది ట్రైనింగ్. అంటే మీరు ఊరికే డిస్ప్లేకి పెట్టారు, మరి దాని మీద ముందు ట్రైనింగ్ కూడా చేయిస్తారు అనేది కూడా ట్రైనింగ్ చేయించాల్సింది కూడా కోరుకుంటా ఉన్నాను. దీంతోపాటు మన భూములు కాపాడుకోవాలన్న దాన్ని నినాదం ఈ మధ్య కాలంలో నేను ఎక్కడికి పోయినా కూడా అదే పనిగా చిన్న ప్రోగ్రామ్ అయినా కూడా రైతులకు సంబంధించింది ఎందుకు పోతా అంటే ఫర్టిలైజర్స్ నుంచి ఆర్గానిక్ మెటీరియల్ న్యాచురల్ ఫార్మింగ్కి ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం సాగు కోసం ఫర్టిలైజర్స్ ఎక్కువ వాడుతూ ఉన్నాము. భూమే నాశనం అయితే ఆ సాగు పూర్తిగా కూడా పోతుంది. మన భూమిని కాపాడుకోవాల్సిన అవసరం 100% ఉంది అని చెప్పి తెలియజేయడానికి అది గవర్నమెంట్ కూడా ఇప్పుడు కొత్త ప్రోగ్రామ్ పెట్టి చేస్తూ ఉంది. అదే మార్గంలో ఈయన ఓఎన్బిఏ సిస్టమ్ కూడా దానికి సంబంధించిందే. నేషనల్ న్యూట్రియన్స్ బయోకెమికల్స్ వాడి తక్కువ ఫర్టిలైజర్స్ వాడి ఎక్కువ దిగుబడి. ఈ ఏవైతే టెక్నాలజీస్ ఉన్నాయో, ఏవైతే టెక్నిక్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనం రైతులందరం కూడా ఎప్పుడప్పుడు అప్డేట్ అయ్యి అవన్నీ కూడా ఫాలో కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఇందాక నాన్నగారు చెప్పినట్లు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి రాయలసీమ మొత్తంని ప్రకాశం, ఒంగోలు, మార్కాపురం కూడా కలుపుకొని, నెల్లూరు కలుపుకొని రాయలసీమ హార్టికల్చర్ హబ్ కింద ప్రమోట్ చేస్తూ ఉన్నారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్ కింద అంటే పంట పండించే దగ్గర నుంచి పంట ఎక్స్పోర్ట్ కానీ పంట అమ్మకానికి పోయేంత వరకు కూడా రైతుకు కావాల్సిన అన్ని సౌకర్యాలు, దాంట్లో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వస్తాయి, రోడ్స్ వస్తాయి, కనెక్టింగ్ రోడ్స్, ఇండివిజువల్గా కోల్డ్ స్టోరేజెస్. అంటే ఒకటే కోల్డ్ స్టోరేజ్ అందరు ఇంత ముందులాగా పెట్టేసి వాళ్ళ కాడిపోయి మనం రెంట్లు కట్టి చేయకోకుండా ప్రతి రైతుకు సబ్సిడీ రేట్లలో కోల్డ్ స్టోరేజ్లు, చిన్న పొలాలకు తగ్గట్టుగా కోల్డ్ స్టోరేజ్లు ఇవ్వడం కానీ, గోడౌన్స్ కానీ, దీనికి అన్నిటి కూడా దానికి ఏమేమి కావాలో ఒక హార్టికల్చర్కి సంబంధించి రైతుకి ఏమేమి కావాలో అన్ని ఫెసిలిటీసు ఎక్కడికక్కడ ఏర్పాటు చేసేటట్లుగా. ఇవన్నీ మీరు అక్కడికి పోండి, జిల్లా హెడ్ క్వార్టర్స్లో పెట్టుకోండి, లేదంటే ఇంకో సెంటర్ పెడుతున్నాం అనేది కాకుండా ఎక్కడికక్కడ అందుబాటులో ఉండేటట్లుగా చేయడానికి ఈ ముఖ్య ఉద్దేశం గవర్నమెంట్ చేస్తూ ఉంది. ఇది చేస్తే రాష్ట్రంలో రాయలసీమ అగ్రగామిగా ఉంటుంది, ఇండస్ట్రీస్ పరంగా, వ్యవసాయ పరంగా. ఎందుకంటే మన దగ్గర కష్టపడే రైతులు చాలా ఎక్కువ. మీరు పోల్చుకుంటే అటుపక్క వాళ్ళందరికీ వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి వరి ఈ సాగు చేసుకుంటారు. మన దగ్గర ఎటువంటి వాతావరణం ఉన్నా ఆ వాతావరణానికి అనుగుణంగా కష్టపడి పనిచేసే రైతులు మన దగ్గర చాలా ఎక్కువ. అదే మనకు అడ్వాంటేజ్ కూడా. ముందు కాలంలో ఈ టెక్నాలజీ వాడుకొని ఈ టెక్నిక్స్ వాడుకుంటూ మనం 100% గవర్నమెంట్ యొక్క సహకారం వాడుకుంటూ పోతే తప్పకుండా మన రైతులందరూ కూడా, ఇందాక రైతులందరూ రాజులే అన్నారు కదా, ఆ కాలం ఖచ్చితంగా వస్తుంది. ఏ క్లైమేట్ ఉన్నా కూడా క్లైమేట్కు అతీతంగా. ఎందుకంటే ఇప్పుడు మనం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని మన కాన్స్టిట్యున్సీలో పూర్తయినా కూడా ఇప్పుడు సర్వసాగర్ పనులు మళ్ళీ మొదలు పెట్టారు. డబ్బులు లేక ఆపడం వాస్తవం. మళ్ళీ పనులు మొదలు పెట్టున్నారు. జిఎన్ఎస్ఎస్ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. మన కాన్స్టిట్యున్సీకి సంబంధించే చెప్తా ఉన్నాను, ఎప్పుడో కాదు సంవత్సరం లోపలని చెప్పేసి మన కలెక్టర్స్ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. దీనికి కూడా స్టేట్ ఫండ్ మనకు తక్కువ ఉంది కాబట్టి ఈ హార్టికల్చర్ హబ్లోనే ఈ ఫండ్లోనే పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తోనే పూర్తి చేయడం జరుగుతుంది. ఇది జరిగితే మన కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఎకరాకు నీరు అందుతుంది. ప్రతి ఎకరా సఫిషియెంట్గా నీళ్ళు అందుతాయి, ఏ వర్షాలు పడినా పడకపోయినా. ఇప్పుడు సింపుల్గా చెప్తా ఉన్నాను, సంవత్సరంన్నర కింద మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత బుసిరెడ్డిపల్లె కాడ చిన్న మనం డైవర్షన్ తీసుకుంటేనే దాంతో 7 చెరువులు 8 చెరువులు నిండుతూ ఉన్నాయి. 8 చెరువులు నిండుతానే ఒక చిన్న కాలువ తీసుకుంటేనే
దీనివల్ల దాదాపు 2 మండలాలు, ఒల్లూరు మండలము, కమలాపురం మండలం సొగము, వీరపనాయనపల్లి మండలం సొగం కూడా గ్రౌండ్ వాటర్ పెరుగుతూ ఉంది. పాపాగ్నిలోకి నీళ్ళు వస్తూ ఉన్నాయి. చిన్న చిన్న పనులతో ఇంత జరిగితే మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి అయితే ప్రతి ఎకరాకు కూడా నీళ్ళు అందుతాయి. దాన్ని మనం పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవాలి. పండించడం ఒకటి, పండిన పంటను కరెక్ట్గా అమౌంట్ మంచి రేటుకు అమ్ముకోవడం కూడా చాలా పెద్ద. దానికి కూడా మార్కెటింగ్లో కూడా ఈ హార్టికల్చర్ ప్రోగ్రాంలో ఒక భాగమే. మార్కెటింగ్ కానీ, ప్రాసెసింగ్ సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకొస్తారు. వాటన్నిటిలో కూడా రాజశేఖర్ గారు భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. అలాగే ఆయన అడిగినటువంటి కనెక్టింగ్ రోడ్స్ అవి కూడా ఇదే ప్రోగ్రాం కింద చేపిస్తాం. ఒకవేళ ఆ ప్రోగ్రాం లేట్ అవుతుందంటే తొందరలో కూడా ఈ కనెక్టింగ్ రోడ్స్ ఎలాగో పెట్టున్నాం, గ్రావెల్ రోడ్డు కింద పెట్టున్నాం, దాన్ని బీటీ రోడ్డు కింద కూడా కన్వర్ట్ చేయడం చెప్పి కలెక్టర్ గారి సహకారంతో అవి కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. మీరు గవర్నమెంట్ నుంచి మీరు రైతులకు ఎంత మేలు చేస్తామంటే గవర్నమెంట్ నుంచి 100% సహకారం అందించే భాగంలో మేము కూడా ఉంటామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి మా గెస్ట్కి, యువర్ అవర్ గెస్ట్, వీ రియల్లీ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ టెక్నాలజీ విత్ అవర్ ఫార్మర్స్ హియర్. We'll be very much obliged if you continue your services and you take our product and market as well somewhere else. So, thank you for coming here. ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినందుకు, ఆహ్వానించినందుకు, ఈ కార్యక్రమంలో పాల్గొనేట్టు చేసినందుకు రాజశేఖర రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చీఫ్ గెస్ట్ కడప జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ అయినటువంటి గౌరవనీయులు శ్రీ చెరుకూరి శ్రీధర్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ పర్టికులర్ రీసెర్చ్ సెంటర్ని నేను విజిట్ చేయాలని చెప్పేసి చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాను. 2-3 సార్లు కూడా ప్లాన్ చేసుకున్నాము. అన్ఫార్చునేట్గా లాస్ట్ మినిట్లో అది పోస్ట్పోన్ అవటం జరిగింది. కానీ ఈరోజు వచ్చి చూసిన తర్వాత ఇది నేను అట్లీస్ట్ ఒక 1 year ముందు చేసి ఉండాలి. నేను జిల్లాకు వచ్చిన తర్వాత మొదటి 4-5 నెలల్లోనే చేసి ఉండాలి అని చెప్పేసి నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే 2 విషయాలు. ఒకటి, వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతంలో ఇటువంటి రీసెర్చ్ సెంటర్స్ ద్వారా మనం అత్యధిక పంటని పండించటమే కాదు, ఆ పంటని సుస్థిరంగా, అలాగే రైతుకి రాబోయే రోజుల్లో వారి భూముల్ని సామర్థ్యాన్ని కోల్పోకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఇటువంటి రీసెర్చ్ సెంటర్స్ చాలా చాలా అవసరం. ఇవాళ ప్రపంచం చాలా మారిపోతూ ఉంది. మన భారతదేశంతో ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల యొక్క వ్యాపార సంబంధాలు కూడా చాలా త్వరితగతిన మారిపోతున్నాయి. మీ అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను బిఫోర్ ఐ గో ఇన్ టు ద యాక్చువల్ సబ్జెక్టు. ఇందాక నరసింహారెడ్డి గారు చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఇవాళ అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీ ద్వారా కానీ, లేకపోతే వనరుల ద్వారా, ఫెర్టిలైజర్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ, లేకపోతే పండించే విధానంలో కానీ మన రైతులు ప్రపంచంలో ఉన్నటువంటి రైతులకి ధీటుగా నిలబడి వారందరికన్నా కూడా మంచి పంటలు పండించే స్థాయికి ఈరోజు మనం చేరుకున్నాం. దానికి మిమ్మల్ని అందరినీ కూడా అభినందించాలి. కానీ ఎక్కడ సమస్య వస్తుంది అంటే మార్కెట్ దగ్గర. ఇది వాస్తవం. మనకున్నటువంటి కొన్ని ఆలోచనలు ఏంటంటే, మన ఊర్లో ఏదైనా ఒక 10 మంది రైతులు ఏదైనా ఒక పంట పెడితే ఊరు మొత్తం అదే పంట పెడతాం. ఇప్పుడు మండలం కాదు, మొత్తం జిల్లా అంతా కూడా అదే పంట పెడుతున్నాం. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు, జమ్మలమడుకు వచ్చినప్పుడు సున్నపురాలపల్లెలో ఒక మాట చెప్పారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత తలసరి ఆదాయం ఉన్నటువంటి మండలం ఏదంటే మన దగ్గరలో ఉన్నటువంటి వేముల మండలం. అక్కడ రైతులు, అక్కడ ప్రజలు సాధించింది ఒకటే విజయం. అక్కడికి 100కి 90% మంది రైతులు ఇవాళ
అరటి పంటను పండిస్తున్నారు. ఆ అరటి పంటని మన భారతదేశంలోనే కాదు పక్క దేశాలు కూడా ఎక్స్పోర్ట్ అవుతా ఉంది. కానీ తెలివైన రైతులు ఏం చేస్తున్నారు, ఎప్పుడైతే మార్కెట్లో మంచి ధర ఉంటుందో దాన్ని ముందుగానే పెట్టుకొని దానికి తగ్గట్టుగా నాటు పెడుతున్నారు. దేశంలో ఎక్కడ కూడా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎవరు కూడా ఈ బనానా ప్లాంటేషన్ చేయరు. మన దగ్గర మాత్రమే చేస్తారు, అది కూడా ముఖ్యంగా ఆ మండలంలో చేస్తారు. దానివల్ల ఏమవుతుంది, మనకి పంట వచ్చే కాలం మనకి డిసెంబరు, జనవరి, ఫిబ్రవరిలోకి వస్తుంది, ఇంకా నవంబర్. ఆ సమయంలో మన దేశంలో ఉన్నటువంటి మిగతా బనానా పండించే పంట ఎక్కడ కూడా అందుబాటులో ఉండదు. కేవలం మన రాయలసీమలో, మన కడప నుంచి మాత్రమే బనానా ఉంటుంది. ఇది అందరితో పాటు నేను చేస్తాను, నాతో పాటు అందరూ చేస్తారని అనుకుంటే గొర్రెదాటు వ్యవహారమే అవుతుంది. మనం చూస్తున్నాం, టమాటా సంవత్సర కాలంలో చూసినట్టయితే ప్రతి సంవత్సరంలో 3 నెలలు 100 రూపాయలు అమ్ముతుంది, 5 నెలలు 10 పైసలే అమ్ముతుంది. మొదట్లో నేను చెప్పినట్టు భారతదేశం ఇవాళ లండన్కి, అంటే యూకేకి, అలాగే యూరోపియన్ యూనియన్ తోటి మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం. గత 4 నెలల క్రితమే అవి అయినాయి. త్వరలోనే అవి పూర్తి స్థాయిలో మనకు అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల ఏంటంటే మనం పండించినటువంటి పంట లండన్లోను, మాంచెస్టర్లోను, లేకపోతే ప్యారిస్లోను, ప్రతి సూపర్ మార్కెట్లోనూ కూడా మన పండించే పంటని చేర్చే అవకాశం ఉంది. అయితే ఎందుకు మనం ఎక్స్పోర్ట్ చేయాలి అని అంటే, ఇవాళ వస్తూ నేను మార్కెట్లన్నీ కూడా గమనించాను. నేను ఇవాళ బనానా మన దగ్గర కేజీ 20 రూపాయలు ఉంది, అంటే టన్ను 20,000 రూపాయలు ఉంది, అంతేనా? 20-22 రూపాయల మధ్యలో ఉంది. ఇదే బనానా ఇవాళ ఢిల్లీలో, అంటే మన దగ్గర వచ్చినటువంటి 20 రూపాయల టన్ను బనానా ప్రపంచ మార్కెట్లో మనం చూసినట్టయితే 2 రెట్ల నుంచి కనీసం 10-15 రెట్లు అదనంగా మనకి ప్రైస్ ఉంది. అయితే ఇంతకుముందు అగ్రిమెంట్ లేకపోవడం వల్ల మనం ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉండేది కాదు. మళ్ళా మనం పండించినటువంటి పంట పైన దిగుబడి సుంకాలు వేసేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ద్వారా మనం మన పంటని డైరెక్ట్గా మనం లండన్కి ఎక్స్పోర్ట్ చేయొచ్చు, దుబాయ్కి ఎక్స్పోర్ట్ చేయొచ్చు, అదేవిధంగా ప్యారిస్కి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అయితే దీంట్లో లాజిస్టిక్ పనుల ఖర్చులు, కోల్డ్ స్టోరేజ్, ట్రాన్స్పోర్టేషన్ అన్నీ పోయినా కూడా రైతుకి కనీసంలో కనీసం, అంటే 20 రూపాయలు ఈరోజు వస్తున్నటువంటిది కనీసం 50 నుంచి 60 రూపాయలు వచ్చే అవకాశం ఉంది. ఇవి నేను మీకేవి కూడా ఊరికనే గాలి మాటలు నేను చెప్పట్లేదు. ఇటువంటి సిస్టమ్ని మన భారతదేశంలో ఎవరన్నా చేశారంటే చాలామంది చేస్తున్నారు. ఇవాళ మనం పండించడంలో రారాజులుగా ఉన్నాం, కానీ మార్కెటింగ్లో మాత్రం ఇంకా ఓనమాల్లోనే ఉన్నాం. ఇవాళ బారామతి నుంచి మనకి సైంటిస్టులు వచ్చారు. మీరందరినీ నేను కోరేది ఒకటి ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారిని కూడా, ఉత్సాహమైనటువంటి రైతుల్ని ఖచ్చితంగా మహారాష్ట్ర తీసుకువెళ్ళి వాళ్ళు పండించే విధానం ఒక ఎత్తు అయితే, వాళ్ళకన్నా మన రైతులు బాగా పండిస్తారు, కానీ వాళ్ళు మార్కెట్ చేసే విధానాన్ని మన రైతులందరికీ కూడా ఎక్స్పోర్ట్ చేయాలి. ఇవాళ అక్కడ ఉన్నటువంటి రైతులు ప్రతి జిల్లాలోనూ, ప్రతి మండలంలోనూ, లేదా ప్రతి ఊర్లోనూ కూడా వాళ్ళు ఎఫ్పిఓల ద్వారా ఫామ్ చేసుకున్నారు. ఇవాళ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సయాద్రి ఫార్మ్స్ అని ఉంటుంది, అది రైతులు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక గ్రామంలో ఏర్పాటు అయినటువంటి కంపెనీ. ఇవాళ ప్రతి సంవత్సరం అది 6-7 వేల రూపాయలు, 6-7 వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తుంది. ఇందాక నేను చెప్పినటువంటి లండన్కి, అక్కడ బారామతి దగ్గర నుంచి, లేకపోతే నాగపూర్ దగ్గర నుంచి పండించినటువంటి పంటని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నారు, ప్యారిస్కి ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నారు. రైతు రాజే కాదు, 100% రైతు రాజు అవుతాడు. ఇవాళ చాలామంది ఇక్కడ రాజులు ఉన్నారు ఆల్రెడీ.
ఈరోజు డబ్బు సంపాదించిన తర్వాత ఈ డబ్బును తీసుకువెళ్ళి హైదరాబాద్లోనో బెంగళూరులోనో ఇంకొక చోట ఏదో పెద్ద విలా కొనుక్కోవచ్చు, లేదా పెద్ద ప్రాపర్టీ కొనుక్కోవచ్చు. కానీ అటువంటి డబ్బుని మళ్ళా ఈ గ్రామానికి తీసుకుని వచ్చి ఇక్కడ ఒక 95 ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని డెవలప్ చేసి ఇవాళ ఇజ్రాయిల్లో ఉన్నటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో అటువంటి టెక్నాలజీని పూర్తి స్థాయిలో ఇక్కడికి తీసుకుని వచ్చి ఇక్కడ ప్రజలందరికీ కూడా కంటిన్యూస్గా శిక్షణ ఇస్తూ, అలాగే ఒక ల్యాబొరేటరీని ఏర్పాటు చేసి సాయిల్ టెస్టింగ్ కంటిన్యూస్గా చేస్తూ రైతుకు ఒక ప్రొడక్ట్ అమ్మటం కాదు, ఒక సర్వీస్ని, అంటే ఒక ప్రొడక్ట్తో పాటు దాని పూర్తి స్థాయి సర్వీస్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క సువిశాలమైనటువంటి ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ స్టేషన్ని డెవలప్ చేశారు. వారికి పూర్తిగా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు. ఐ రియల్లీ కంగ్రాచులేట్ అండ్ అప్రిషియేట్ రాజశేఖర రెడ్డి గారు. దాన్ని ఏఐ తోటి ఇంటిగ్రేట్ చేశారు, ప్రిసిషన్ ఫార్మింగ్ తోటి ఇంటిగ్రేట్ చేశారు. ప్రజలందరూ ఇక్కడ ఉన్నటువంటి రైతులందరినీ కూడా నేను కోరేది ఏంటంటే ఒకసారి విజిట్ చేయండి. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు మన పెండ్లమర్రి రైతు దినోత్సవంకి వచ్చినప్పుడు ఆ రోజు మనం ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తోటి ఈరోజు పాలసీగా తీసుకొచ్చారు. అంటే ప్రెసిషన్ ఫార్మింగ్, అంటే మనకి హార్టికల్చర్లో మనకి డ్రిప్ ఇరిగేషన్ ఎంత ముఖ్యమో దాంతోపాటు ప్రెసిషన్ ఫార్మింగ్ కూడా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఉన్నటువంటి ప్రెసిషన్ ఫార్మింగ్ కూడా చాలా ముఖ్యం. సో దాన్ని ఇవాళ ప్రభుత్వ పథకంలోకి తీసుకొచ్చి 50% సబ్సిడీ తోటి ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా ప్రతి రైతుకు కూడా అందజేయడానికి ఇవాళ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. డిపార్ట్మెంట్లో ఆల్రెడీ శాంక్షన్స్ ఉన్నాయి, ఎవరైనా కూడా దానికి అప్లై చేసుకోవచ్చు, తీసుకోవచ్చు. రెండో ముఖ్యమైనది, ఆయన రైతుగా కాబట్టి, రైతు కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఇప్పుడున్నటువంటి మోడర్న్ అగ్రికల్చర్ మెథడ్స్ని అలాగే ట్రెడిషనల్ అగ్రికల్చర్ని కలిపి ఆయన ఒక కొత్త పంట విధానాన్ని తీసుకుని వచ్చారు. దాన్ని ONDP అంటున్నారు, ONDA. ఇది రెండు ఉన్నాయి. మీ రైతులందరికీ కూడా చాలా మందికి అవగాహన ఉంది. ఒకటి న్యాచురల్ ఫార్మింగ్. ఈ న్యాచురల్ ఫార్మింగ్లో మనం గో ఆధారిత నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాము. దానికి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ కానీ లేకపోతే మైక్రో ఆర్గానిజమ్స్ కానీ దాని ద్వారా ఇస్తున్నాము. కానీ దాంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. సస్టైనబిలిటీ కానీ ప్రొడక్టివిటీ కానీ కొద్దిగా తక్కువగా వస్తుంటుంది. కానీ వీరు సజెస్ట్ చేసినటువంటి విధానంలో కమర్షియల్గా వ్యవసాయ పంటని అధిక దిగుబడి తీసుకుంటూ ఎట్ ద సేమ్ టైం సాయిల్ హెల్త్ని మనం మెయింటైన్ చేయటం అనేది వీరు సజెస్ట్ చేసినటువంటి విధానంలో ఒక మంచి పాయింట్. దాన్ని కమర్షియల్ అగ్రికల్చర్కి ఖచ్చితంగా మనం పాటించాలి. తద్వారా ఏంటంటే రైతుకి అధిక దిగుబడి రావటమే కాకుండా ఆ యొక్క పొలం యొక్క హెల్త్ని కూడా మనం కాపాడుకోగలుగుతాం, సస్టైనబిలిటీని సాధించగలుగుతాం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఇవాళ బారామతి కృషి విజ్ఞాన కేంద్రం వారు ఈ ప్రాంతానికి రావటం, అలాగే ఈ RM కిసాన్ సెంటర్ తోటి అవగాహన ఒప్పందం చేసుకోవటం, అలాగే వాట్ ఎవర్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ వారి కిసాన్ సెంటర్లో మన కృషి విజ్ఞాన కేంద్రంలో సాధించారో అటువంటివన్నీ కూడా ఇక్కడికి రావటానికి, ఇక్కడ రైతులందరికీ కూడా నేర్పించడానికి ఒక అవకాశం ఏర్పడతా ఉంది. ఐ కంగ్రాచులేట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ ఓవర్ హియర్. అండ్ ఇట్స్ క్రాస్ లెర్నింగ్ అనేది చాలా ముఖ్యం. ఇందాక నేను మీ అందరినీ కోరేది ఏంటంటే మహారాష్ట్రకు వెళ్ళమంటుంది, అక్కడ మార్కెట్ విధానం తెలుసుకోవాలని, అండర్స్టాండ్ చేసుకోవాలని. అలాగే ఈ సందర్భంగా నేను రాజశేఖర రెడ్డి గారికి ఒక 2 ముఖ్యమైనటువంటి సూచనలు చేయదలుచుకున్నాను. మీ అందరికీ తెలుసు, 1 ఎకరా వరి పండిస్తే, ఒక పంటకి బాగా పండిస్తే 15,000 నుంచి 15,000కి మించి ఖర్చులు పోను మిగిలేదు లేదు. కరెక్టేనా కాదా? అదే ఎకరానికి ఇవాళ అరటి వేస్తే 20-25 రూపాయలు, మనకి 25,000 టన్నుకు మిగి వచ్చినా కూడా అదే ఎకరంలో 3 నుంచి 4 లక్షల రూపాయలు ఆదాయం తీసే అవకాశం ఉంది. అదే ఎకరంలో పాలీ హౌస్ పెట్టి ఆ పాలీ హౌస్లో మనకి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ పంటలు పండిస్తే అదే పాలీ హౌస్ 1 ఎకరాలో 30 నుంచి 35 లక్షల రూపాయలు ఆదాయం తీసే అవకాశం ఉంది. ఇవి నేను ఏవి కూడా ఎక్కడో వేరే దేశంలో చేస్తున్నారు, లేకపోతే వేరే ప్రాంతంలో చేస్తున్నారని కాదు. ఇక్కడ ఉన్నటువంటి రైతులు చేస్తున్నారు,
బారామతిలో ఉన్నటువంటి రైతులు చేస్తున్నారు. ఇవాళ మనకన్నా బాగా వెనుకబడినటువంటి రాజస్థాన్లో కూడా ఒక ఊరు మొత్తం ఇవాళ అక్కడికి వెళ్తే పాలీ హౌస్ తప్పించి ఎక్కడ నేల కనపడదు. అంటే టెక్నాలజీని అందిపుచ్చుకోవటం అనేది ఇవాళ చాలా చాలా ముఖ్యము, చాలా అవసరం కూడా. ఆ స్మార్ట్ వ్యవసాయం చేసినప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సూపర్ మార్కెట్లని మన దగ్గర నుంచే పంట వెళ్ళే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా ప్రెసిషన్ వ్యవసాయం అనేది చాలా ముఖ్యము, చాలా అవసరం కూడా. అలాగే ప్రొడక్ట్ పెర్ఫెక్షన్, సీఎం గారు ఎప్పుడూ చెప్తుంటారు, ఇవాళ ప్రపంచ దేశాలతోటి మనం పోటీ పడాలని అంటే మనం తయారు చేసే వస్తువు కానీ మనం తయారు చేసే పంట కానీ ఇవాళ ఖచ్చితంగా అక్కడ అవసరాలు తగ్గట్టుగా ఉండొచ్చు. ఇవాళ బనానా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎక్కువ మంది రైతులు ఉన్నారు కాబట్టి ఒక విషయం చెప్తాను నేను. ఇవాళ బ్రహ్మాండమైనటువంటి బనానా పండిస్తున్నాం, కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి దేశాల్లో హైలీ ఎక్స్పోర్ట్ బనానా చేస్తున్నటువంటి దేశాలతోటి చీలీ కానివ్వండి, పనామా కానీ అటువంటి వాటితో పోలిస్తే మనం దిగుబడి ఎక్కువ సాధిస్తున్నాము. కానీ మన మన ఒక బనానా దీంట్లో కనీసం 50% మనది ఇంటర్నేషనల్ మార్కెట్కి సరిపోదు. అంటే బనానా వచ్చే సైజు కానివ్వండి, షేప్ కానివ్వండి, క్వాలిటీ కానివ్వండి, తద్వారా మనం మార్కెట్లో చాలా నష్టపోతున్నాం. అంటే మనం పండించే పంట ఎంత పండించామనేది ముఖ్యమైతే దాంట్లో మరింత ముఖ్యమైంది ఎంత క్వాలిటీ తోటి మార్కెట్కి సరిపడా విధంగా మనం పండించాలి అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ దానికి తగ్గట్టుగా వారు సహకరిస్తారు. ఆ టెక్నాలజీని అవగాహన కూడా రైతులందరికీ కూడా ఇస్తారని చెప్పేసి. సార్ చిన్న ఇంటరప్షన్, మీరు బనానా గురించి చెప్తున్నప్పుడు మనం దుబాయ్లో ఫిలిప్పైన్స్ నుంచి బనానా వస్తుంది సార్. మన బనానా తక్కువ ఉంటుంది, కానీ టేస్ట్ ప్రకారం చూస్తే మన పులిందల్లో పండే బనానానే చాలా టేస్ట్ ఉంటుంది. కానీ ఫిలిప్పైన్స్ బనానా ఎలా ఉంటుందంటే చూడడానికి ఎవరైనా దూరాన్ని చూడగానే దాని మీదకి చేయగలుగుతుంది. మన బనానా ఏంటంటే సైజు పెద్దగా ఉంటుంది, రుచి బాగుంటుంది, కానీ పైన చూడడానికి రంగు కానీ మచ్చలు కానీ ఇలా రకరకాలుగా, అంటే మన రైతులు చేసే ప్రోటోకాల్స్, హార్వెస్ట్ ప్రోటోకాల్స్ కరెక్ట్గా ఉండట్లేదు సార్. వాళ్ళ బనానా కన్నా టేస్ట్ ఉన్న బనానాని మనము వాళ్ళతో పోటీ లేకుండా చేసుకుంటున్నాం. అటు ప్రోటోకాల్స్ సరిగా చేయలేకపోవడం. అదే ఈ ప్రొడక్ట్ పెర్ఫెక్షన్లో నేను చెప్పేది, మనం ఎంత పండిస్తున్నాం అనేది కాదు, ఎంత క్వాలిటీ ప్రొడక్టు, అలాగే ఎంత క్వాలిటీ పంట ఇంటర్నేషనల్ మార్కెట్కి కావాల్సినటువంటి పంట పండిస్తే ఇప్పుడున్నటువంటి మార్కెట్ కండిషన్లో, బికాజ్ దెర్ ఇస్ ఎ బిగ్ ఆపర్చునిటీ వచ్చింది మనకి. ఇంతకుముందు మన దేశం నుంచి ఈ పంటలు యూరోప్కి ఎక్స్పోర్ట్ చేసే అవకాశం లేదు, ఇప్పుడు వచ్చింది. ఈరోజు ఇక్కడి నుంచి ఢిల్లీకి ఎంత సమయం పడుతుందో ఇక్కడి నుంచి లండన్కి కూడా అంతే సమయం పడుతుంది. సో ఓన్లీ థింగ్ ఏంటంటే మనం నెట్వర్క్ చేసుకోవాలి, ఆపర్చునిటీస్ని అందిపుచ్చుకోవాలి. ఇంకొక విషయం చెప్తాను నేను, మనం పంటల డైవర్సిఫికేషన్ కూడా చాలా ముఖ్యం. ఇవాళ మన ప్రాంతంలో అందరూ కూడా ఒకే రకమైనటువంటి, అందరూ బనానా వేస్తే అందరూ ఒకటే బనానా వేస్తారు, అలాగే కూరగాయలు వేస్తే అందరూ కూరగాయలు వేస్తారు. అది చాలా తప్పు. ఎందుకు ఎక్కువ కాలం అది సస్టైనబుల్ కాదు. ఎందుకంటే బనానా ఇప్పుడు నాకున్నటువంటి ఆందోళన ఏంటంటే ఇవాళ పులివెందుల ఏరియా బ్రహ్మాండమైనటువంటి బనానా పండిస్తున్నాం, కానీ ప్యారలల్గా చూస్తే డిసీజ్ లోడు ఆ ప్రాంతంలో బనానాకు సంబంధించినటువంటి డిసీజ్ లోడు ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తూ ఉంది. మేబీ దాని కరెక్షన్ మనం చేసుకోకపోయినట్టయితే రాబోయే 5-6 సంవత్సరాల్లో ఇక్కడ బనానా పండించడం అనేది చాలా కష్టమవుతుంది. అంటే అంత ప్లాన్డ్గా యాక్టివ్గా రైతులు అవగాహన చేసుకుని ముందుకు వెళితేనే ఖచ్చితంగా లాభాలు అనేది, ఇవాళ బ్రహ్మాండమైనటువంటి లాభాలు ఉన్నాయి వ్యవసాయంలో. కానీ ట్రెడిషనల్ వ్యవసాయం కాదు, ఆధునికమైనటువంటి వ్యవసాయం చేయాలి, ఆధునిక విధంగా మార్కెటింగ్ పైన దృష్టి పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మీరు రైతులకు మీ ద్వారా నేర్పించుతారని చెప్పేసి అవగాహన కల్పిస్తారని అనుకుంటూ, అలాగే ఇక్కడ పాలీ హౌస్ ద్వారా మల్టిపుల్ క్రాప్స్, టేబుల్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఎందుకంటే రైతులకు అవగాహన కావాలి. అవగాహన వచ్చినట్టయితే ఖచ్చితంగా వారు చేసేదానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం దానికి సబ్సిడీ రూపేణా 50%, 30-50% ఇస్తూ ఉంది. ఇక్కడ కూడా దానికి పెట్టడానికి మేము సహకరిస్తాము. ఈ టెక్నాలజీని అందుబాటులో తీసుకొస్తూ ప్రతిరోజు కూడా కనీసం ఒక 200-300 మంది రైతుల్ని ఇక్కడ శిక్షణ ఇచ్చేటట్టు మీరు చర్యలు తీసుకోవాలని, దానికి పూర్తిగా మా వైపు నుంచి సహకారం ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ హాజరైనటువంటి రైతు సోదరులందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అండ్ థ్యాంక్ యూ రాజశేఖర రెడ్డి గారు, యూ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ థ్యాంక్ యూ యాదవ్జీ, థ్యాంక్ యూ
Sopanji, for coming over here. And it's a beautiful place, and you have to learn a lot from our place, and we will come and learn from you also, especially on the marketing aspects. And thank you very much. Thank you. ONBA BCs పద్ధతిలో సాగు ఎలా చేశారో వారి మాటల్లో మనం విందాం. మనం లైవ్లో మన వద్దకి ఇద్దరు రైతులు వచ్చున్నారండి, మరి వారి మాటల్లో కూడా విందాం. ఐ రిక్వెస్ట్ నరేష్ గారు, ఐజా గద్వాల్ జిల్లా నుంచి వచ్చినారు మన ఆదర్శ రైతు. మరి ONBA ద్వారా బత్తాయి సాగు చేశారు, మరి వారి మాటల్లో విందాం ఏం చేశారో. దీనికంటే ముందు మీ అందరికీ ఇదివరకు నరేష్ గారు సార్ ఒక్కసారి మీరు బ్యాక్ సైడ్ చూడండి. ONBA పద్ధతిలో తను గత 3 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నారు. ఇది ఇంకా 4 సంవత్సరాలు పూర్తిగా చెట్లు అనమాట. దాదాపుగా మొదటిసారే సంవత్సరానికి 10 టన్నుల పైన దిగుబడి తీసుకోబోతున్నారు. మొదటి పంటలోనే దాదాపు 4 టన్నులు ఎకరానికి వచ్చింది. ఇప్పుడు 6 టన్నుల పైన మొదటి కాపు ఇది. ఇంకా 4 సంవత్సరాలు పూర్తిగా చెట్లు ఇవన్నీ. సో తను ONBA పద్ధతిని, నేను చెప్పిన ONBA పద్ధతిని ఫాలో అయ్యాడు. అది ఎలా చేశారనేది వారు చెప్తారు. సో నరేష్ గారు ఒక 5 నిమిషాలు. ప్రతి ఒక్కరు ఈ రైతులు అంటే మీరు నా కొద్ది చాలా పెద్దవాళ్ళన్నా, నేను నిజం చెప్తున్నా కదా, మా కొద్ది పెద్దవాళ్ళు. కానీ ఈ పెద్దవాళ్ళ నుండి మనం అవగాహన చేసుకుంటలేం. ఫస్ట్ చెట్టు ఏం కావాలి, ఏం తింటుంది, ఏమి ఇస్తుంది అనేది ఎవరికి తెలియదు. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. దాన్ని ఖచ్చితంగా అబ్జర్వేషన్ చేయాలి. ఈ ONBA పద్ధతి ప్రకారము సారు ONBA పద్ధతి అనేది మాకు డిసెంబర్ 29th నాడు తెలియజేసినాడు. అంతే. మేము ఆల్రెడీగా పచ్చిరేట ద్వారా తర్వాత పచ్చిరేట మేము కల్చర్ చేసి ఆ తోటని మొత్తం టోటల్గా పచ్చిరేట, వర్మి కాంపోస్టు, తర్వాత మొక్కలకి ట్రైకోడర్మా, సుడోమోనాస్, తర్వాత కొకోలి, జూకా, లారా, ఫ్లోరా, ఈ ONBA పద్ధతి ప్రతిభ బయోటెక్ ప్రొడక్ట్స్ గ్యారంటీ 100కి 85% నేను వాడేసిన. దాంట్లో మొమ్మాటం లేదు. మనం నిశ్చింతగా ఉండొచ్చు. కాకపోతే మనం ప్రతి ఒక్కటి ఏం చేస్తున్నాం అనేది ఖచ్చితంగా మొక్కకి ఏం కావాలి, మొక్క ఏం తింటుంది, ఏమనేది అబ్జర్వేషన్ ఉంటే ఖచ్చితంగా మీ కొద్దీ నేనేం పెద్దవాడినేం కాదు. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తుండ్రు. ఈ వ్యవసాయం కాకపోతే నాకేముందంటే చిన్నది ఉంది, నా పరిధిలో ఉంది కనుక నేను ప్రతి ఒక్కసారి రోజుకి నాకు 2200 మొక్కల్ని ప్రతిసారి నేను క్షుణ్ణంగా ప్రతిరోజు వాటిని పలకరిస్తా. ఆ పలకరించే దాని ప్రకారమే నేను ఈరోజు ఈ స్టేజ్ మీద సార్ ద్వారా నేను పరిచయం అంటే ఈ శిరస వంచి తల వంచుతున్నాను నేను ఈ విషయానికి. అంటే ఎందుకంటే మేము కష్టపడుతున్నామన్న, అందరు కష్టపడే వాళ్ళే, కానీ కష్టపడితే ఫలితం దొరుకుతుంది. కాకపోతే చాలా అలసిపోయినామన్న, వ్యవసాయం అంటేనే అలసిపోయినాము. అంటే చాలా బాధ అయిపోయింది. ఆర్థిక సమస్యలు లేక, వర్షాలు పడక, మేడం ఇందాక అన్నది రైతు అంటే రాజు, రైతు అంటే అని చెప్తుంది. కానీ మేడము రైతు రాజునే ఉండొచ్చు, కానీ అన్నీ అనుకూలిస్తే, అన్ని ప్రకృతి పరంగా అన్నీ అనుకూలిస్తే రైతు రాజే ఉండొచ్చు. కానీ మాకు ఎక్కడ ఏ ఒక్క సంవత్సరం కూడా ఎప్పుడు కూడా రైతు అనుకూలించిన దాఖలు లేవు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, వర్షం రాకను, లేకపోతే ఇప్పుడు ఏముంది ఎలినోవా, ఇప్పుడు జూలై నెల వస్తుంది, ఇప్పుడు వర్షాలు లేవు, నీళ్ళు లేక అల్లాడిపోతున్నాము. అలాంటి పరిస్థితుల్లో మనము చెట్లను బతికించుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. దాంట్లో డ్రిప్ ఫర్టిలైజర్ ఇచ్చుకుంటున్నాము, జూకా వదులుకుంటున్నాము, లారా వదులుకుంటున్నాము, కొకోలి వదులుకుంటున్నాం. ప్రతి ఒక్కటి ఏదైతే వదులుకుంటున్నామో ఓకే సార్, అలాగే సార్ ప్రతి ఒక్కటి మొత్తం టోటల్గా మంచిగా ఉన్నాయి సార్ ప్రొడక్ట్స్. కానీ ఇలాంటి ప్రొడక్ట్స్ని మా కొరకి, రైతుల కొరకి మీరు ఇంకా ఉత్పత్తి చేసి మాకు ఇంకా మార్కెట్లోకి మాకు ఇంకా తెలియజేయాలని మా యొక్క ధన్యవాదాలు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నరేష్ గారు. అంటే మొదటి పంటలోనే ఒక్కొక్క కొమ్మకి 40 కాయలు 50 కాయలు అంటే మనిషిలా చేతులతో పట్టుకొని ఎత్తేటంతగా కాపు కావడం అనేది అంటే నా డ్రీమ్ ఉండే. నేను సౌత్ కొరియా కానీ చైనా కానీ ఆరెంజ్ గార్డెన్స్ చాలా చూశాను. అంతకంటే మనం ఎక్కువ దిగుబడి తీయాలి అన్న ఉద్దేశంతో ఉన్నప్పుడు నాకు నరేష్ గారు సహకరించారు. ONBAని నేను ఫాలో అవుతాను సార్ అని చెప్పేసి వారి 20 ఎకరాల్లో మనం చేయడం జరిగింది. ఒక 2 సంవత్సరాలు కంటిన్యూగా చేసిన తర్వాత రిజల్ట్స్ మొదటి పంటకే ఒక సంవత్సరానికి 10 టన్నుల పైన తీసుకోవడం అనేది ఇంతవరకు జరగలేదు మన ఇండియాలో. ఇక రెండో పంట ఎలా వస్తుంది అనేది ఊహాతీతం అది. సో ధన్యవాదాలు. ONBAని ఫాలో అయిపోయి
కొన్ని వందల మంది రైతులకు తను చూపిస్తున్నాడు. ఇప్పటికీ తన తోటకి వెళ్తూనే ఉంటారు రైతులందరూ, చూసి వస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ నరేష్ గారు. నెక్స్ట్ బనానా రైతు ఒకరు ఉన్నారు. ఆల్ ద బెస్ట్ నరేష్ గారు. మన ప్రాంత వాసి వనిపెంట నుంచి విచ్చేసినటువంటి శివరాం కృష్ణారెడ్డి గారు ONBA పద్ధతి ద్వారా అరటి సాగు చేశారు. మరి వారిని స్టేజ్ పైకి ఆహ్వానిద్దాం. ప్లీజ్ వెల్కమ్ అండి. ONBA పద్ధతిలో సాగు చేశాము. నాకైతే మంచి రిజల్ట్ వచ్చింది, బాగా వచ్చింది. స్టెమ్ కూడా 3 అడుగులు 3.5 అడుగు కూడా వచ్చింది. గొల 40 కేజీలు 45 కేజీలు కూడా వచ్చింది సార్. సో అందరూ తప్పకుండా ఈ పద్ధతిలో ఖచ్చితంగా రైతులందరూ పాటిస్తే మంచి దిగుబడులు ఖచ్చితంగా వస్తాయి. థ్యాంక్ యూ. ప్రతిభా బయోటెక్ వారి RM కిసాన్ సెంటర్తో మహారాష్ట్రకు సంబంధించినటువంటి కృషి విజ్ఞాన కేంద్ర బారామతి శాస్త్రవేత్తలు ఒక గొప్ప అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే సమాచార సాంకేతిక ఏదైతే ఉందో దాన్ని అవగాహన ఒప్పందంలో భాగంగా అక్కడనే ఉన్నటువంటి సమాచారం ఇక్కడ, సో ఇక్కడ ONBAకి సంబంధించిన సమాచారం అక్కడ పరస్పర మార్పిడి చేసుకుంటూ రైతులకు మేలు కలగజేయడం కోసం ఒక గొప్ప కార్యక్రమం తీసుకున్నారు. సో ఈరోజు రైతులకు అవగాహన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో చాలామంది రైతులు పార్టిసిపేట్ చేశారు. దీని గురించి మనతో మాట్లాడడానికి కొంతమంది రైతులు కూడా ఉన్నారు. ఒకసారి పక్కన చూడొచ్చు, చాలామంది రైతులు వేలాదిగా ఈ అవగాహన కార్యక్రమానికి వచ్చేసి ఇక్కడ ఈ సమాచారం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ కార్యక్రమానికి? వేంపల్లి నుంచి వచ్చారు. సో ఎట్లా అనిపించింది వాళ్ళ కార్యక్రమం? మంచిగా ఉంది, అభివృద్ధి అవుతుందని అనుకుంటున్నాం. ఓకే, మీరు ఏ పంట పండిస్తారు? మీరు పత్తి, నిమ్మ, చీనా చెట్లు. ఓకే, సో ఎట్లా ఉంది మీకు? బాగుంటుందని, అభివృద్ధిలోకి వస్తుంది టెక్నాలజీ ప్రకారం అయితే అని అనుకుంటున్నాం. ఇప్పుడు మన రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, సో ONBA పద్ధతిలో సో మంచి సాగు చేస్తే మంచి దిగుబడులు వస్తాయి, టెక్నాలజీని కూడా అందిపుచ్చుకోవాలి అని చెప్పేసి అంటా ఉన్నారు. సో భవిష్యత్తులో ఎలా చేద్దాం అనుకుంటున్నారు? ఇక్కడ చాలామందికి ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు కదా. అదే చేస్తే ట్రైనింగ్ వచ్చి చేస్తే కొద్ది మేలే ఉంటుంది. మామూలు వ్యవసాయానికి అంటే టెక్నాలజీ కదా, బాగుంటుంది అని అనుకుంటున్నాం. ఓకే సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మరి ఎర్రగుంట మండలం. ఎర్రగుంట మండలం. మీరే పంట వేస్తారు? ఓన్లీ బత్తాయి మంది. బత్తాయి. సో ఎట్లా ఉంది సార్ ఇప్పుడు సాగు? బాగుందా? సో ఇప్పుడు రైతులకు అవగాహన ఏర్పాటు చేశారు కదా, ఈ కార్యక్రమం ఎట్లా అనిపించింది మీకు? మంచిగా అనిపించింది. కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, రాజశేఖర రెడ్డి గారు చేసేది అంతా రైతుల కోసమే మంచి పని చేస్తున్నాడు రాజశేఖర రెడ్డి గారు. అది ఓకే, ఇక్కడ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారంట. ట్రైనింగ్ తీసుకునే ఆలోచన ఉందా మీకు? వచ్చండి మేము ఓహో, తీసుకుంటున్నారా? తీసుకుంటున్నాం. ఎట్లా అనిపిస్తుంది అంటే రెగ్యులర్గా వేసేదానికిను ఈ ట్రైనింగ్ తీసుకుని వేసేది కొంచెం ఆలస్యమైనా కానీ మంచి ఫలితం వస్తుంది. మంచి ఫలితం వస్తుంది. అయితే కొంతమంది రైతులు అవన్నీ యాడ్ చేస్తావు, పసిపెట్టి చల్లేస్తే పోసాది అనే రెగ్యులర్గా ఏంటంటే కొన్ని ఎరువులు తీసుకోవాలా, రసాయనాలు తీసుకోవాలా, కలిపేసి కొట్టాలా చూస్తూ ఉన్నారు. అది మన వాళ్ళు కొంతమంది నమ్మే రైతులు బాగానే ఉన్నారు, నమ్మని రైతులు కొద్ది రోజులకైనా నమ్ముతారు. ఓకే, ఇప్పుడు ఈ కార్యక్రమం ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి సో దీన్ని చూసి ఒక రైతు నుంచి ఇంకొక రైతు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నా పంట బాగుంది, అవతల పంట వాడు కూడా అప్పుడే ఇంకా ఆటోమేటిక్గా వచ్చేస్తాడు. ఏం వాడినేవాడు ఏం అడుగుతాడు, వచ్చి అడిగిన తర్వాత మనం ఆటోమేటిక్గా చెప్పినప్పుడు వాడు కూడా వాడి చూస్తాడు ఆ రైతు కూడా. ఇవాళ మీటింగ్లో ప్రత్యేకంగా ఒక రైతు ఒక పంట వేస్తే దాని మీదే అట్లాంటి పంటలే వేస్తా ఉన్నారంట, మార్చకుండా. వచ్చింది మన రైతులకు వచ్చింది పెద్ద రోగం అదే. ప్రతి రైతు ఇప్పుడు నేను బయట దుంకినా అంటే ఇంకొకటి దుంకడమే. ఇప్పుడు ఒకడు బయట దుంకితే మేము ఎందుకు దుంకాలనేది లేదు. ప్రతి పంట ఇప్పుడు శనగ పంట అంటే ఒక కామన్, అది రేగడి శనగ పంట వేస్తాము. తోటల్లో ఇప్పుడు 10 మంది ఇది వేసినారు, టమోటా వేసినారు అనుకో, 10 మంది మిరప వేయచ్చు, 10 మంది పత్తి వేయచ్చు. అలా వేయడంలే, ఏది వేసి అదే మొత్తం అంతా వేసేస్తున్నారు మన వాళ్ళు. అది మార్చుకోవాలి. అది మార్చుకుంటే మనం కూడా బాగుపడతాం రైతులం. అది ఎక్కడి నుంచి వచ్చారండి? చక్రాయపేట. చక్రాయపేట ఎంత దూరం ఇక్కడి నుంచి? 20 కిలోమీటర్లు ఉంటుంది. 20. ఓకే, అంత దూరం నుంచి వచ్చారు. ఈ కార్యక్రమం మీకు ఎలా అనిపించింది? కలెక్టర్ గారు మాట్లాడారు, తర్వాత ప్రతిభా బయోటెక్ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడారు, ఎమ్మెల్యే గారు మాట్లాడారు కదా. రైతులు పంట వేసుకునే దాంట్లో కొంత మార్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పారు. సో ఈ మీటింగ్ మీకు ఎలా అనిపించింది? బాగా అనిపించింది, చాలా మంచిగా ఇట్లే చేయాలనిపించింది. మీరు ఏ పంట వేస్తారమ్మా? మాకల్లా వరి. వరి. మీరమ్మా? వేరుశనగ. వేరుశనగ వేస్తారు ఎక్కువ వేస్తాము. ఓకే, ఈ మీటింగ్ ఎట్లా అనిపించిందమ్మా? చాలా బాగా అనిపించింది సార్, మంచిగా ఉంది సార్, సూచనలు బాగా ఇచ్చినారు మాకి. ఇక్కడ రైతులకి వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెక్నాలజీని కూడా తీసుకొచ్చి రైతులకు కొంత అర్థమయ్యే విధంగా చెప్తా ఉన్నారంటే ట్రైనింగ్ జరుగుతుందంట కదా, ట్రైనింగ్కి వెళ్ళే అవకాశం ఉందా? మీరు ఏమైనా ఆలోచిస్తున్నారా? లేదు సార్, వెళ్ళాలనుకుంటున్నాం సార్.
వెళ్తాం సార్. ఓకే, మీరమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కూడా చక్రాయపేట సార్. మీరే పంట వేస్తారమ్మా? మేము నిమ్మ సార్, హార్టికల్చర్. హార్టికల్చర్. ఓకే, అంటే ప్రతి సంవత్సరం అదే పంటనా లేదా మారుస్తూ ఉంటారా? నిమ్మ ఉంటుంది సార్, అది స్టాండర్డ్ సార్. ఇంకా నిమ్మలో అంతర పంటలు కూరగాయలు వేసుకుంటాం సార్. కూరగాయలు వేస్తారు. ఓకే, ఇప్పుడు పద్ధతులు మార్చండి, పాత పద్ధతులు కాకుండా కొత్త టెక్నాలజీ కూడా వస్తూ ఉంది, దాన్ని బేస్ చేసుకుని పంటలు వేయండి అంటున్నారు కదా. సో అట్లా మార్పు చేసుకుంటారా మీరు కూడా? చేసుకుంటాం సార్, చేస్తున్నాం సార్. మేము ఆల్రెడీ న్యాచురల్ ఫార్మింగ్ పాటిస్తున్నాం సార్. రాజీ లేని అంశాలు దాంట్లో అంతర పంటలు, ఎర్ర పంటలు, రక్షక పంటలు అన్నీ వేసుకుంటున్నాం సార్. కాకపోతే ఇప్పుడు ఇంకొంచెం అవగాహన కల్పించారు సార్. ఏమనిపించింది రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న ఈ కార్యక్రమం పట్ల? చాలా బాగా అనిపించింది సార్. అక్కడితోనే ఆగిపోకుండా ఇంకొంచెం ముందుకు పోయి 10 మందికి నేర్పించే స్థాయికి వచ్చి ఇన్ని విషయాలు తెలియజేస్తాను. మేము వెళ్ళి కూడా ఈ ట్రైనింగ్ గురించి ఇంకొక 10 మందికి చెప్తాం సార్. ట్రైనింగ్కి కూడా వచ్చే విధంగా చూస్తాం సార్ వాళ్ళని కూడా. సో ఇవాళ మీటింగ్లో ప్రధానంగా చెప్పింది వేసిన పంటే చాలామంది ఎక్కువగా వేసేయడం వల్ల రైతులు నష్టపోతున్నారంట. సో దీని గురించి కొంత క్లారిటీ వచ్చిందా? వచ్చింది సార్. అదే పంట వేస్తే పోషకాలు అనేవి ఉండవు సార్. పంట మార్పిడి అనేది జరిగితే వేరు వ్యవస్థలో అవన్నీ బ్యాక్టీరియా, లెగ్యుమినేసి బ్యాక్టీరియా అలా ఉండి పంటలు అనేవి బాగా పండుతాయి సార్. అదే పంట వేయడం వలన భూమిలో ఏమీ ఉండదు. ఇప్పుడు ఇంకొకటి, చాలా మంది ఒకే పంట వేస్తున్నారు, ఇది కూడా ఒక సమస్య. అవును సార్, ఏక పంట వేసుకోకూడదు సార్. రకరకాల పంటలు ఉన్నాయంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ జొన్న వేసినాం అనుకో, వేరుశెనగలో పురుగు అనేది ప్రధాన పంట వేరుశెనగ పట్టదు. జొన్న, ఆముదం అలాంటి వాటికి పడుతుంది సార్. ఒకవేళ మార్కెట్లో ధర తక్కువ ఉన్నప్పటికీ ఒకే పంట కాదు, రకరకాల పంట కాబట్టి ఒకటి రేటు లేకపోయినా ఇంకోటి ఉంటుంది కాబట్టి రైతు నష్టపోడు. రకరకాల పంటలు ఉండడం వల్ల భూమికి కూడా సారవంతం సార్. ఓకే ఓకే అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఈ ఊరే సార్. ఈ ఊరేనా? సో ఈరోజు కార్యక్రమం చాలా గొప్పగా జరిగింది. ఎమ్మెల్యే గారు వచ్చారు, తర్వాత కలెక్టర్ గారు వచ్చారు, రాజశేఖర రెడ్డి గారు గొప్ప సూచన కూడా చేశారు రైతులు ఎలా ఉండాలంటే అనేది. ఎట్లా అనిపించింది మీకు ఈ ప్రోగ్రామ్? మంచి ప్రోగ్రామ్ అనిపించింది సార్. మేము కూడా ఆర్గానికే వాడతాం. నేను దీంట్లో ఐసీఆర్పీగా పనిచేస్తున్నాను సార్. మీరు ట్రైనింగ్ జరుగుతుంది కదమ్మా, ట్రైనింగ్కి ఏమన్నా వస్తున్నారా మీరు? లేదు, నేను బయట మా ఫీల్డ్ ప్రకారం నేను చేసుకుంటున్నాను సార్. ఓకే, మీరు ఏ పంట వేస్తారు? మేము ఆర్గానిక్ కాబట్టి మేము మొత్తం బత్తాయిలో పలు పంటలు వేస్తాం సార్. బత్తాయి ఎక్కువ ఉంటుందా? బత్తాయి ఎక్కువ ఉంటుంది సార్. రెగ్యులర్గా అదే ఉంటుందా? మాకు రెగ్యులర్ అంతర పంటగా అలాంటి పంటలే వేస్తున్నాం సార్. దాంట్లో పిఎండిస్ అని వేస్తాము, మళ్ళీ ఏటీఎం మోడల్ అని 5 రకాల పనులు వేస్తాం సార్. ఓకే, అంటే ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత, ఈ కార్యక్రమంలో అందరూ మాట్లాడిన తర్వాత మీకు ఏమనిపించింది? మీలో చేసుకోవాల్సినటువంటి మార్పులు ఏమనిపించింది మీకు? ఉన్నాయి సార్. ఇట్లానే ఇంకా ముందుకు సాగి వేరే వేరే పంటలు వేసుకున్నాం అనుకుంటున్నాం. ఓకే సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గిడ్డంగివారిపల్లి. ఎక్కడ? వేంపల్లి మండలం. ఓకే ఓకే, ఈ ప్రోగ్రామ్ ఎట్లా అనిపించింది? రైతులకి మంచి అవగాహన చేశారు కదా? అవగాహన ఉంది. ఈ ప్రోగ్రామ్ మామూలుగా ట్రైనింగ్ కూడా ఇక్కడ వస్తుంటాం మామూలుగా. ట్రైనింగ్ వస్తున్నారా? వస్తాను. ఓకే, ఈరోజు ప్రతిభా బయోటెక్ రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాటలు ఎలా అనిపించినాయి మీకు? చాలా బాగున్నాయి. బాగుందా? అంటే రెగ్యులర్ ఏ పంట వేస్తారు మీరు? మేము అరటి. అరటి. సో అరటి గురించి కూడా చెప్పారు సారు. వీడియోలో కూడా చూసి ఉంటారు మీరు, మహారాష్ట్రలో ఎంత గొప్పగా పండుతుంది అరటి అన్నది. అంటే దేశ విదేశాలు కూడా గొప్ప మార్కెటింగ్ కూడా చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ రావాల్సిన మార్పు ఏంటంటారు అరటికి సంబంధించి? అదే మార్కెటింగ్ ఎక్కువ అవుతుంది, తక్కువ రేటు పండినప్పుడు రేటు పోతుంది కదా, వచ్చే ఉపయోగం ఉంటుంది అరటికి. ఓకే, ఇక్కడ ట్రైనింగ్ వస్తున్నారా? ట్రైనింగ్ వస్తాం. ఎట్లా అనిపిస్తుంది మీకు ట్రైనింగ్? బాగుంది, బాగుంది. ఇప్పుడు మహారాష్ట్ర శాస్త్రవేత్తలు కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారంట, ఆ ఒప్పందం కూడా జరిగింది. వస్తారు. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ వేముల మండలం నుంచి వచ్చాము సార్. ఎట్లా అనిపిస్తుంది వాళ్ళ ప్రోగ్రామ్? బాగున్నది సార్, మేము బాగున్నది సార్, ఇబ్బంది ఏం లేదు. కలెక్టర్ గారు కూడా మా వేముల మండలం గురించి ప్రత్యేకంగా చెప్పినాడు. మన కలెక్టర్ గారికి కూడా ధన్యవాదములు సార్, బాగా చెప్పేసినాడు సార్. మాకు అరటి గురించి బాగా సూచనలు. కానీ మా ఊర్లో మాత్రం మేము పత్తి ఎక్కువ పెడతాము, మా మండలంలో మాత్రం బాగా అరటి మాత్రం బాగా పెడతారు సార్. ఓకే, అది సార్. కలెక్టర్ గారు మాత్రం మా ఊరు గురించి బాగా విపరీతంగా బాగా చెప్పారు. సో రాజశేఖర రెడ్డి గారు కొత్త టెక్నాలజీని తీసుకొస్తా ఉన్నారు కదా ఇక్కడికి, ఇక్కడ చాలా రైతులకి మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు కదా, ఏమంటారు? ఆయనకు కూడా చాలా ధన్యవాదములు సార్, బాగా మంచిగా చేస్తున్నారు సార్. ఆయన కూడా బాగా ప్రకృతి వ్యవసాయం మీద బాగా కానీ, ఇంకా పిఎండిఎస్ గురించి కానీ బాగా ఆయన కూడా బాగా చెప్పేసినాడు సార్. ఓకే, బయో ఉత్పత్తులు వాడుతూ ఉంటారు మీరు? మేము ఐసీఆర్పీగా పనిచేస్తాం సార్. మేము కూడా కొన్ని ఘనజీవామృతము, బీజామృతము, కషాయాల గురించి కూడా మేము బాగా ఎక్కువ వాడతాము. మా సార్ గారు కూడా మాకు బాగా
చేయండి అని బాగా సేకరిస్తారు సార్ మా ప్రవీణ్ కుమార్ సార్ గారు కూడా. ఓకే అంతే సార్. ఓకే, మరికొంతమంది రైతులు కూడా వస్తూ ఉన్నారు. సో ఈ కార్యక్రమం గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రైతులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నారు, ఒక మంచి టెక్నాలజీ రావాలి. దేశ విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో చాలామంది మంచిగా రైతులు గొప్ప విజయాలు సాధిస్తూ ఉన్నారు. మన దగ్గర ఎందుకు లేదు? మనం గొప్పగా పండించే నైపుణ్యం మనకుంది, కానీ మనం ఎందుకు చేయలేకపోతున్నాం అని చెప్పి ఒక బాధ అయితే ఉంది. సో ఆ బాధను పోగొట్టడానికి ఇలాంటి కార్యక్రమాలు, అవగాహన సదస్సులు జరుగుతున్నాయి. సో మీ పేరు సార్? రవీంద్రారెడ్డి. ఎక్కడి నుంచి వచ్చారు? పెద్ద జూటూరు, వేముల మండలం పెద్ద జూటూరు. ఇక్కడ మేము కూడా ఇట్లా ఇక్కడ ప్రతిభా బయోటెక్ రాజశేఖర రెడ్డి గారు అందరినీ ఏదో ఇన్విటేషన్ చేయడం వల్ల ఇక్కడికి వచ్చినాము. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాతే కాదు, మామూలుగా ఈ ఇట్లా వ్యవసాయం గురించి ఈయన మంచి యొక్క టెక్నాలజీతో కొన్ని బయో నాణ్యమైనటువంటి యొక్క ఎరువులు దిగిస్తూ కోకోలి, ఇప్పుడు చెప్తున్నా కోకోలి, జూకా, ఇట్లా అన్నీ కొన్ని ప్రోడక్ట్స్, ఆ ప్రోడక్ట్ అన్నీ మనం వాడడం వల్ల భూమి అయితే ఇప్పుడు కలుషితం, ఈ యొక్క రసాయనిక ఎరువులు ఇవన్నీ వాడడం వల్ల కలుషితం అయిపోయింది. ఈ కలుషితం నుంచి బయటికి రావాలంటే ఈ యొక్క బయో ఫర్టిలైజర్స్ ద్వారా ఈయన అందించేటువంటి యొక్క గొప్ప సహాయాన్ని అందరూ కూడా రైతు సోదరులంతా కూడా వినియోగించుకొని నాణ్యమైనటువంటి యొక్క దిగుబడి సంపాదించి ప్రజలకు ఆరోగ్యపరంగా అందరూ కూడా అదే కావాల్సింది, అది కావాలని కోరుకుంటూ వీళ్ళను. ఎందుకంటే ఇక్కడికి ప్రోగ్రామ్ బాగుంది, ఇవాళ ప్రోగ్రామ్ బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. అదేవిధంగా మన యొక్క చైతన్య రెడ్డి ఎమ్మెల్యే గారు, ఎందుకంటే మనకు కనెక్టివిటీ మామూలుగా ఇక్కడికి అక్కడికి ఈ ప్రదేశానికి రావాలంటే ఎంతో సుదూర ప్రాంతాల నుంచి వస్తారు. అయినా కానీ ఎక్కడ పోవాలంటే పోను రోడ్డు సౌకర్యం సరిగా లేదు. ఆ రోడ్డు సౌకర్యం కూడా ఇక్కడ ఏర్పడి ఉండాలని, అదే కాదు ప్రతి యొక్క మన యొక్క రాయలసీమనే ఒక హబ్బుగా ఒక హబ్బు హార్టికల్చర్ హబ్బుగా తీర్చిదిద్దాలని ఒక సంకల్పంతో ఉన్నటువంటి సంకేతం అయితే కనిపిస్తుంది. రాయలసీమ అద్భుతంగా ఉండబోతుంది, హార్టికల్చర్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. ఆ విధంగా మనం ముఖ్యమంత్రి గారు ఈ విధంగా చెప్పడము, ఒక హార్టికల్చర్ హబ్బుగా తయారు చేయాలని ఒక థ్యాంక్ యూ, చాలా గొప్పది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఎక్కడి నుంచి వచ్చారు సార్? మీ మా ఊరు, ఈ ఊరే. ఇదే ఊరా? సో ఈరోజు కార్యక్రమం ఎలా అనిపించింది మీకు? చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రతిభా బయోటెక్ ప్రోడక్ట్స్ రైతులకు చాలా ఉపయోగపడే కార్యక్రమము. ప్రతిభా బయోటెక్ ఉత్పాదకులన్నీ బాగా కూలంకషంగా రైతులకు అందుకే చెప్పినారు. ప్రతి జిల్లా, ఈవెన్ చిత్తూరు, రాయలసీమ నుంచి కూడా రైతులు వచ్చినారు, చూసినాము. భవిష్యత్తులో అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత, వక్తలందరూ మాట్లాడింది చూసిన తర్వాత మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం అన్నది ఏమైనా తెలిసిందా? అదే మార్కెటింగ్లో సరైన టైంలో పంట పండిలేక, మార్కెటింగ్ సరైన టైంలో చేయలేక, అది అవగాహన లోపం వల్ల చేయలేకున్నాం. కరెక్ట్ టైంలో పంట వేయాలా, పంట మంచి పంట వస్తుంది, చాలా తీయని పంట వస్తుంది పండ్లు అయితే, కానీ దాన్ని ఆ రేటుకి అమ్ముకోలేకపోతున్నాం, అది మైనస్. కరెక్ట్ సీజన్లో నాటుకోవాలి, ఉత్పాదన చేయాలి, కరెక్ట్ ఏరియాలో అమ్ముకోవాలి. ఓకే, అది అన్నమాట. ఈ ప్రతిభా బయోటెక్ బారామతి టైప్ అయిన దానివల్ల మనకి ఇంటర్నేషనల్లో కూడా మార్కెటింగ్ చేసే అవకాశాలు ఉన్నాయని ఆశిస్తున్నాం. ఓకే, సో మీరు ఎక్కడి నుంచి అండి? పాలగిరి, ఇదే ఊరే. ఇదే ఊరే. ఓకే, ఈ ఊర్లో మన రాజశేఖర రెడ్డి గారు కూడా ఇదే ఊరు కదా? పాలగిరి. సో ఇవాళ కార్యక్రమం మీకు ఎట్లా అనిపించింది? చాలా మంచిగా రైతులకు అందరికీ ఉపయోగపడే కార్యక్రమం అని అనిపించింది. దీనివల్ల రైతులు అంతా కొత్త పరిజ్ఞానాన్ని తెలుసుకొని పంటలు పండించేదానికి బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి ఈ కార్యక్రమం చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనేది కోరుకుంటాను. ఇప్పుడు మీరు రాజశేఖర రెడ్డి గారిని కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉన్నారు. ఆయన ప్రతిభా బయోటెక్ స్థాపించి 20 ఏళ్లుగా ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఇవాళ చేపట్టినటువంటి కార్యక్రమానికి మహారాష్ట్ర నుంచి టెక్నాలజీ తీసుకొస్తామని చెప్పిన తర్వాత ఒక హోప్ కనిపిస్తుందా? రాయలసీమ రైతులకి ఇది ఒక గొప్ప వరంగా అనుకుంటున్నారు మీరు? గొప్ప వరం అని అనుకుంటాము. ఎందుకంటే అక్కడ టెక్నాలజీ ఇక్కడ టెక్నాలజీ అక్కడికి, మనకు కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు మనం పంటలు పండించే దాంట్లో చాలా తెలుసుకుంటాం కదా విషయాలు. అది వాళ్ళతో టైప్ అయ్యడం అనేది చాలా మంచి కార్యక్రమం అనేది అనుకుంటున్నాం. మీరు ఎక్కడి నుంచి సార్? పాలగిరే. మెయిన్ గవర్నమెంట్ స్టోరేజీలు నిర్మించాలి, డబ్బులు సబ్సిడీలకు ఇచ్చేది మెయిన్. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు అంటున్నారు ఏదో పెద్ద కోల్డ్ స్టోరేజీలు పెట్టేసి అందరూ కూడా అందులో తోసేయకుండా ప్రతి రైతుకు కూడా ఒక ఇండివిజువల్గా విడివిడిగా కోల్డ్ స్టోరేజీలు తీసుకురావాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. అదేమో నిజం, అంతవరకు చేయలేరు కానీ మండలం లెవెల్లో చేస్తే చాలు. అది ఊరికి చేయాలంటే ఎవరితో కావాల్సింది, ఊరికి అనుకోవాల్సిందే ఎవరి వాళ్ళు కలిసి అట్లా చేసుకుంటే కన్నా, కొంతమంది రైతులందరూ కలిసి చేసుకుంటే కన్నా బాగా ఉపయోగంగానే ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకు పంట పండిన టైంలో మనం అమ్ముకోవాలంటే అప్పుడు రేట్లు తక్కువ ఉండి
మనం అమ్ముకుంటే నష్టపోతాం కాబట్టి ఏదో కొంతమంది రైతులుగా కలిసి దాన్ని కోల్డ్ స్టోరేజ్లను నిర్మించుకొని వాటిలో స్టాక్ పెట్టుకొని తర్వాత రేటు వచ్చిన తర్వాత అమ్ముకుంటే రైతులం బాగుపడతామని చెప్పి అది మీరు ఏ పంట వేస్తారండి? మేము ఇక్కడ పత్తి, శనక్కాయ, పెసర, మినుము మీరు బయో ఉత్పత్తులు వాడతారా? వాడతాం. ప్రతిభా బయోటెక్ మందులు వాడతాము. ఈ పెద్దలు నిమ్మ చెట్ల వాళ్ళు ఎక్కువ వాడతారు. చీనా చెట్లు, చీని చెట్లు వాడతారు. చీని చెట్లు ప్రతి ఒక్కటి వాడుతున్నాం. ఎట్లా ఉంది దాని ఫలితాలు ఎట్లా కనిపిస్తుంది? బాగుంది. కాయ నాణ్యతో నువ్వు షైనింగ్ వస్తుంది, ఆకు దళసరిగా వస్తుంది, నల్లంగా ఉంటుంది. వేరు వ్యవస్థ నుంచి భూమిలో ఉండే వేరు వ్యవస్థ నుంచి మొక్కకు అందించేదానికి ఇది ఒక రూట్ చేంజ్ అనమాట. ఇంటర్నల్ రూట్ చేంజ్ అది అనమాట. సో రైతులకి ఇలాంటివి కార్యక్రమాలు అనేవి సంవత్సరానికి 2-3 పెడితే ఇంకా ఉపయోగకరం, చాలా బాగుంటుంది. అవగాహన కార్యక్రమంలో ఆచరణయోగ్యంగా కొద్దిగా సబ్జెక్టు తెలుస్తుంది. అధికారుల ద్వారా ఇలాంటి ఉత్పత్తులు, మేలైన వంగడాలు, ఉత్పత్తులు అన్ని విషయాలు తెలుస్తాయి అన్నమాట. ఇక్కడ మిషనరీస్ కూడా కొన్ని ఏర్పాటు చేశారు. ఇలాంటివి వస్తే ఇంకా బెటర్గా ఉంటుందా, స్మార్ట్గా ఉంటుందా? చాలా బెటర్ అండి. గవర్నమెంట్ సబ్సిడీ ఎక్కువ ఇస్తే ప్రతి ఒక్క రైతుకు అందిస్తే కన్నా దానివల్ల కూలీలతో ఆధారపడకుండా చేసుకోవచ్చు, తగ్గిపోతుంది. లేబర్ ప్రాబ్లం లేకుండా కూడా తగ్గిపోతుంది. థ్యాంక్ యూ సార్. నో మెసేజ్. సో అది రైతులు ఎంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు చూడండి. ఇక్కడ ఈ కార్యక్రమం సూపర్ సక్సెస్ అయిపోయింది. రాజశేఖర రెడ్డి గారు ప్రతిభా బయోటెక్ సంస్థను స్థాపించి రైతులకి ఈ నేలని మంచిగా సారవంతమైనటువంటి నేలగా తయారు చేస్తేనే మొక్కకి ఆ పోషకాలు అందుతాయి. సో అలాంటి బయో ఉత్పత్తుల్ని మేము తయారు చేస్తున్నామని చెప్పడమే కాదు, ఫలితాల్లో కూడా 100% అవి రుజువు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ రైతులు ఇంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే బారామతి శాస్త్రవేత్తల బృందం ఇక్కడికి వచ్చి వాళ్ళ టెక్నాలజీని ఇక్కడ ఇవ్వటం, అలాగే రాజశేఖర రెడ్డి గారి ONBA ఆర్గానిక్ న్యూట్రిషనల్లీ బ్యాలెన్స్డ్ అగ్రికల్చర్ అనమాట. సో రెండూ ఉండాలి. ఆ బ్యాలెన్స్ అగ్రికల్చర్ పద్ధతిని రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. దీన్ని మిగతా రాష్ట్రాలకు కూడా ఈ పద్ధతిని కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా ఈ సమాచార సాంకేతిక పరిస్థితులు అనేవి రెండు వైపుల నుంచి ఇచ్చిపుచ్చుకుంటే రైతులకు మనం ఎక్కువగా న్యాయం చేయగలుగుతాము అన్న ఉద్దేశంతో ఈరోజు అవగాహన కార్యక్రమం కూడా జరిగింది, ఒప్పంద కార్యక్రమం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు అందరూ కూడా చాలా బాగా మాట్లాడారు. ముఖ్యంగా రైతుల కళలో చాలా ఆనందం కనిపిస్తోంది. సో ఇలాంటి కార్యక్రమాలు రావాలి, రైతులకు ఇంకా ఎక్కువ అవగాహన కల్పించాలి. ఏ పంట వేసుకోవాలి, ఏ టైంలో వేసుకోవాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి. మార్కెటింగ్ దగ్గర చాలా విఫలం అవుతూ ఉన్నారు రైతులు. మంచి పంట వేస్తారు కానీ డబ్బులు చేసుకోలేరు, సొమ్ము చేసుకోలేరు. సో అలాంటి పరిస్థితులు పోవాలి. అలాంటి పరిస్థితులు పోయి రైతుకి మంచి లాభాలు ఇచ్చినప్పుడే పంట వేసినందుకు ఒక అర్థం ఉంటుంది, సక్సెస్ అనే అప్పుడు చెప్పే పరిస్థితి ఉంటుంది. సో అలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఈ కార్యక్రమం అయితే గొప్ప విజయవంతమైంది, రైతుల మాటలను బట్టి క్లియర్గా అర్థమవుతోంది. And for more videos, please subscribe to iDream. please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.